ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లేదా ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ అండర్ గ్రాడ్లో ఉన్నా కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మల్టిపుల్ డొమైన్స్ ఉండడం వల్ల, మల్టిపుల్ రోల్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. నువ్వు నీకు జాబ్ దొరికేస్తే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ట్రైన్ చేస్తాను నిన్న ఫ్రెషర్ బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ. వాళ్ళకి ఏది కావాలన్న రిక్వైర్మెంట్ దాని మీద మిమ్మల్ని డెవలప్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు. మిమ్మల్ని దాని మీద ట్రైనింగ్ చేసి యూ విల్ గెట్ ఇట్ ట్రైన్. స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే విచ్ కోర్స్ ఐ వాంట్ లెర్న్. ఏఐ వచ్చింది కాబట్టి చాలామంది ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, ఏఐ రేపు ఫ్యూచర్ అని అంటున్నారు కదా. సో ఇప్పుడు నేను రీసెంట్గా కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కోడ్ అనేది అదే జనరేట్ చేస్తుంది. సో దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే డెవలపర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. యాప్ డెవలపర్స్ కానీ వెబ్ డెవలపర్స్ కానీ ఎఫెక్ట్ అవుతున్నారు. 2-3 చేసే పని ఒక్కటే చేస్తుంది. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి కానీ, గ్రాడ్యుయేట్స్కి కానీ, ఫ్రెషర్స్కి కానీ ఇప్పుడు ఆ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా సర్వైవ్ అవ్వాలి, మీరు ఏ టూల్స్ ప్రిఫర్ చేస్తారు అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఏఐ వచ్చింది, ఎంఎల్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు దాన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చింది మార్కెట్? నాకు బటన్ కొడితే కోడ్ వచ్చేయాలి. సో ఆటోమేషన్ ప్రాసెస్ ఆల్వేస్. చాలా మంది కోడింగ్ అంటే అమ్మో కోడింగ్ లాజిక్స్ క్యాచ్ చేయాలి, మల్టిపుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి, అసలు ఏది నేర్చుకోవాలి? ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. కరెక్ట్. నేను కాలేజ్ అయిన తర్వాత ఇనిషియల్గా నేను వచ్చి నా కాలేజ్ ముందుకు చెప్తాను, నేను వచ్చి బేసిక్ మ్యాథమెటిక్స్ చదివాను. ఫస్ట్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సంబంధం లేదు. దాని తర్వాత జాయిన్ చేస్తాం మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ. అది అయిన తర్వాత నాకు అప్పుడే కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్ గా వచ్చింది. ఈవెన్ ఐ వాస్ న్యూ టు కంప్యూటర్ వరల్డ్, ఐ డజంట్ నో ఎనీథింగ్, బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ C++, బేసిక్ అన్ని. ఈసీఈ స్టూడెంట్ అయినా కానీ, మెకానికల్ స్టూడెంట్ అయినా కానీ ఐటీ సైడే రావాలని కోరుకుంటున్నారు. సో ఎందుకు లైఫ్ బాగుంటుందని, ప్యాకేజ్ మంచిగా ఉంటున్నాయని, ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ పార్టీస్ అట్లా అనే అనుకుంటున్నారు. రియల్ టైంలో చూసుకుంటే ఓకే ప్యాకేజెస్ బాగున్నాయి, సరే నువ్వు నిజంగా కష్టపడుతున్నావా, నువ్వు నిజంగా నేర్చుకుంటున్నావా అనేది వాళ్ళు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి బియాండ్ వచ్చి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తున్నాయి, మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నారు. Hi, this is Surya. As we discussed, many of the students requested to do a video on full stack developer. చాలా మంది డెవలపర్ రోల్ గురించి అడిగారు అనమాట, దాని మీద ఫుల్ లెంత్ వీడియో కావాలని. సో నేను ఆ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను. మన దగ్గర వెంకట్ అన్న ఉన్నారు, అతను 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతనితో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్స్ ఉన్నా దీంట్లో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ట్రియోపాత్ కెరియర్స్లో వచ్చేసి మనం కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తున్నాము. సో ఆన్ ఐటీ, నాన్ ఐటీ అండ్ గవర్నమెంట్. సో వీఆర్ ప్రొవైడింగ్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ రోల్స్ కానీ, డొమైన్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ప్రాపర్ రోడ్ మ్యాప్స్ అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఈజ్ సూర్య. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాడ్కాస్ట్ వీడియో ఆన్ కెరియర్ గైడెన్స్. ద రోల్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈ రోల్ గురించి ఎందుకు చేస్తున్నా అంటే వీడియో బేస్డ్ ఆన్ పీపుల్ ఇంట్రెస్ట్ అండ్ మెనీ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారనమాట ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్ వీడియో చేయమని. సో ఈ కెరియర్ గైడెన్స్ ప్లాట్ఫామ్ అనేది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవ్వాలనేదే నేను ఇంత ట్రై చేస్తున్నాను. మెనీ ఆఫ్ వర్కింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూస్ మీకు డైలీ లైఫ్లో ఎలా యూస్ఫుల్ అవుతాయి అండ్ వాళ్ళ ప్రాపర్ లైఫ్ సైకిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళు ఏ టెక్ స్టాక్ యూజ్ చేస్తారు, తర్వాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉంటుంది, తర్వాత వర్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఫస్ట్ వీడియో. మన ముందు వెంకట్ అని ఉన్నారు. తనకి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత వీసా మీద ఇక్కడికి వచ్చారు. సో అతను లైఫ్ సైకిల్ ఎలా ఉంది, అసలు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అతనికి జాబ్ ఎలా వచ్చింది, ఆన్ క్యాంపసా, ఆఫ్ క్యాంపసా, తర్వాత యూఎస్ ఏ వీసా మీద వచ్చారు, యూఎస్లో ఎన్ని ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నారు, ఏ టెక్ స్టాక్ మీద చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటైతే తెలుసుకుందాం మనం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అన్న. హాయ్ బ్రో. నైస్ టు మీట్ యూ అన్న. ఇది మన ఫస్ట్ వీడియో. మనం స్టూడెంట్స్కి అనేది కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తున్నాము. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లేదా ఇప్పుడు స్టూడెంట్స్ ఫస్ట్ అండర్ గ్రాడ్లో ఉన్నా కానీ,
చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లైక్ మల్టిపుల్ డొమైన్స్ ఉండడం వల్ల, మల్టిపుల్ రోల్స్ ఉండడం వల్ల లైక్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఏ రోల్ సైడ్ వెళ్ళాలి? ఏ డొమైన్ చూజ్ చేసుకోవాలి? లైక్ మనం చూసుకుంటే ఐటీ, నాన్ ఐటీ, గవర్నమెంట్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో చూసుకుంటే ఐటీ సైడే వెళ్ళాలనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే లైక్ మనం సోషల్ ఎక్కువ ఎక్స్‌పెరిమెంటల్ కానీ ప్యాకేజెస్ కానీ లైఫ్ బావుంటుంది. మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అన్న ఇదిలో స్టూడెంట్స్ అందరూ ఐటీ సైడే వస్తున్నారు. ఈ ఐటీ సైడ్‌లో కూడా మెయిన్ ట్రెండింగ్ రోల్ వచ్చేసి ఏమవుతుందంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఎగ్జాక్ట్‌లీ. 10లో 6-7 పీపుల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటే చూజ్ చేసుకుంటున్నారు. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నారు, సాఫ్ట్‌వేర్ డెవలపర్, వెబ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్ అందరూ ఇవే చూసుకుంటున్నారు. సో, ఇప్పుడు అండర్ గ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి కానీ, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి కానీ మీరు సజెస్ట్ చేయాలంటే ఏమని సజెస్ట్ చేస్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్‌లీ. సో, బిఫోర్ హెడింగ్ టు దట్ స్టెప్ కదా! మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ నుంచి లెట్స్ డూ దిస్ వే. నువ్వు ఇప్పుడు కాలేజ్ అయిపోయింది. అయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇమ్మీడియేట్‌గా క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తావు. క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి చూస్తావు, సెలెక్ట్ అవుతావా లేదని. సెలెక్ట్ కాకపోతే ఆఫ్ క్యాంపస్‌కి వెళ్తావు. ఆఫ్ క్యాంపస్‌కి వెళ్ళి ఆఫ్ క్యాంపస్‌లో ట్రయల్స్‌గా వెళ్తా ఉంటావు. మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ఇంటర్వ్యూస్. మళ్ళీ అది వర్కౌట్ కాదు. వర్కౌట్ కాకపోతే ఏం చేస్తావు? మళ్ళీ యూ హావ్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. అదర్ ఆప్షన్స్ ఏం చేసుకోవాలి? కెరీర్ ఎలా గ్రోత్ చేయాలి? మన అంబిషన్ ఏమి? వాట్ ఐ వాంట్ బికమ్ ఫస్ట్. నేను ఐటీకి వెళ్ళాలా? నాన్ ఐటీకి వెళ్ళాలా? ఐటీకి వెళ్ళాలంటే నాకు వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఐ వాంట్ గెయిన్ మై సెల్ఫ్ ఫస్ట్ కదా! సో, అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, మనకి జాబ్ దొరకట్లేదు. ఆఫ్ క్యాంపస్ కుదరలేదు, ఆన్ క్యాంపస్ లేదు. నెక్స్ట్ ఐ వాంట్ లెర్న్ సమ్ కోర్సెస్. వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఐ వాంట్ లెర్న్ ఫస్ట్ అలానే వస్తారు. ఇప్పుడు నీకు జాబ్ దొరికేస్తే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ట్రైన్ చేస్తారు నిన్న ఫ్రెషర్. వాళ్ళే నిన్ను ట్రైన్ చేస్తారు బేస్డ్ ఆన్ ద టెక్నాలజీ. వాళ్ళకి ఏది కావాలో రిక్వైర్మెంట్ దాని మీద మిమ్మల్ని డెవలప్ చేస్తారు. ట్రైనింగ్ ఇస్తారు, ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తారు. మిమ్మల్ని దాని మీద ట్రైనింగ్ చేసి యూ విల్ గెట్ ఇట్ ట్రైన్డ్ కదా. ఇప్పుడు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే విచ్ కోర్స్ ఐ వాంట్ లెర్న్ ఫస్ట్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ డెవలప్మెంట్, నాకు డెవలప్మెంట్ కోడింగ్ బాగా వస్తుంది. డజంట్ మీన్ దట్ ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఫుల్లీ, బట్ ఐ వాంట్ టు లెర్న్ లిటిల్ బిట్ ఎర్లీ స్టేజ్. దిస్ ఇస్ మై ఫస్ట్ స్టేజ్. ఓకే, నాకు బేసిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది డెవలప్మెంట్ మీద. ఇప్పుడు ఆ టెక్నాలజీ మీద నేను వెళ్ళాలి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ నేనేం చెప్తాను, నాకు ఐ వాంట్ గో విత్ ద ఫుల్ స్టాక్ డెవలపర్. అప్పుడు జావాకి వస్తావు. నాకు జావా ఫుల్ స్టాక్ వెళ్ళాలి. ఎందుకు నువ్వు వెళ్ళాలి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, ఇది కొంచెం బాగుంది, మార్కెట్ నెంబర్ 1 అది చెప్తా ఉంటారు. జాబ్ సెక్యూరిటీ ఉంది, డెవలప్మెంట్ ఆల్వేస్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ సెలెక్ట్ అండ్ గో ఫర్ అ టెస్టింగ్ వచ్చి చాలా కొంచెం లీస్ట్ ప్రియారిటీ ఉండేది. ఇప్పుడు లే ఆఫ్ జరిగితే ఫస్ట్ టెస్టింగ్ వాళ్ళు తీస్తారు. డెవలప్మెంట్ హై ప్రియారిటీ ఉంటారు. సో అప్పుడు నువ్వేం చేస్తుంటే ఐ వాంట్ జస్ట్ గెట్ ఇన్ టు ద డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ వస్తే ఫస్ట్ జావా. ఓకే, ఎందుకు జావా ఫస్ట్? జావా ఇస్ లైక్ అట్లా. సో ఆల్మోస్ట్ లైక్ పెద్ద టెక్నాలజీ చెప్తారు అందరూ. కింద నుంచి ఫ్రెషర్గా వచ్చే వాళ్ళు ఏం చెప్తారు? ఓకే జావా అంతే కదా, నేను లెర్న్ చేసుకుంటాను. కపుల్ ఆఫ్ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటే నేను లెర్న్ చేసుకుంటాను. అది ఫస్ట్ స్టెప్లో వస్తే ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ అలానే వస్తే వాళ్ళకి క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలపర్? మన జావా అంటే ఇనిషియల్గా ఇఫ్ యూర్ హెడింగ్ టు జావా ఫస్ట్ లైక్ బిగినర్లో ఏమంటారు? కోర్ జావా అంటారు. నువ్వు కోర్ జావా ముందు నీకు బేసిక్ నువ్వు చదువుంటావు. సి ప్లస్ ప్లస్ చదువుతూ ఉంటావు కదా, నీకు బేసిక్స్ తెలుసు. డేటా స్ట్రక్చర్ చదివాను థర్డ్ సెమిస్టర్లో, ఫోర్త్లో ఆపరేటింగ్ సిస్టమ్ చదివాను. ఇదని నీకు బేసిక్స్ తెలుసు. వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఇస్ ద మిడిల్ లేయర్, వాట్ ఇస్ ద బ్యాక్ ఎండ్, నీకు ఓవరాల్ నాలెడ్జ్ ఉంది కదా. సో నువ్వు ఇప్పుడు జావా వచ్చినప్పుడు ఇనిషియల్గా కోర్ లాంగ్వేజ్, కోర్ జావా అంటే ఇనిషియల్ ఫస్ట్ స్టెప్. అది ఏమి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తా ఉంటారు. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ముందు నీకేం తెలుసు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మనకి సి ప్లస్ బేసిక్స్, సి స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్, సి ప్లస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది నుంచి స్టార్ట్ అయ్యేది అన్ని లాంగ్వేజెస్, కరెక్టా? సో నువ్వు జావా వచ్చినప్పుడు ఫస్ట్ హెడింగ్ టు బిల్డింగ్ టు జాయిన్ జావా, ఐ వాంట్ టు లెర్న్ ఎండ్ టు ఎండ్ అలానప్పుడు ఓకే కోర్ జావా నేర్చుకో. కోర్ జావా బేసిక్ ఫండమెంటల్. దెన్ వీ హ్యావ్ లేయర్స్, మల్టిపుల్ లేయర్స్. ఏమి అడ్వాన్స్ జావా, ఎంటర్ప్రైజ్ జావా. ఇప్పుడు రైట్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ చాలా పెద్దదిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకుంటావు ఫస్ట్ చెప్పే కదా, కోర్ జావా నుంచి ఎంటర్ప్రైజ్ వచ్చినప్పుడు స్ట్రట్స్, కంటైనర్, సర్వ్లెట్స్, బీన్స్ ఇది ఉండింది. దాని తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ వచ్చినప్పుడు స్ప్రింగ్ బూట్, నోట్ జేఎస్, స్టాక్ జేఎస్ ఇదన్నీ వస్తూ ఉంది. సో ఇప్పుడు అడ్వాన్స్, ఇప్పుడు నువ్వు యాజ్ ఎ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఐ కెనాట్ స్టిక్ విత్ వన్ పర్టికులర్ ఏరియా. నో, యూ షుడ్ లెర్న్ 360 degrees ఎవ్రీథింగ్. కరెక్ట్. మన కాలేజీలో నువ్వు చదువుతూ ఉంటావు కదా, నువ్వు ఫస్ట్ సెమిస్టర్ చదివాను అంతేనా? లేదు. సెకండ్ సెమిస్టర్ సెట్ ఆఫ్ లైన్ నెంబర్ ఆఫ్
టాపిక్స్ ఉంది కదా. టాపిక్స్ ఉంటాయి. సిమిలర్లీ ఇది అంతే. ఒక సింపుల్ లాజిక్ నేర్చుకుంటే దాన్ని ఎట్లా అప్లై చేయాలి అది నువ్వు నేర్చుకోవాలి. మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండాలంటే లెర్న్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ సినారియో, ఫర్ ఎగ్జాంపుల్ హూప్స్ కాన్సెప్ట్ తీసుకోండి. హూప్స్ కాన్సెప్ట్ నేను క్వశ్చన్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ అంటే మనం చదువుతూ ఉంటాం కదా, క్రియేట్ న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ అని చెప్తూ ఉంటాం. అది రియల్ టైమ్ సినారియోలో అడిగితే చెప్పాలి కదా, అదే మనం లింక్ చేసి చూడాలి. ఎలా లింక్ చేసి చూస్తాం? ఓకే, ఇన్హెరిటెన్స్ క్రియేటింగ్ న్యూ క్లాస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్, అట్లాంటి ఎలా వస్తుంది? అప్పుడు మా నాన్న, మా పెద్ద నాన్న, అక్కడి నుంచి నేను, నా కొడుకు ఇలా వెళ్తూ ఉంటారు కదా. దిస్ ఇస్ వాట్ ఇన్హెరిటెన్స్. సో ఇది మనకి క్లారిటీ వస్తే కోడింగ్ ఇస్ నథింగ్. ఫస్ట్ క్లారిటీ తెలాలి, వాట్ ఈస్ వాట్. ఇప్పుడు చాలామంది కోడింగ్ అంటే అమ్మో కోడింగ్ లాజిక్స్ క్యాచ్ చేయాలి, లైక్ మల్టిపుల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి, అసలు ఏది నేర్చుకోవాలి. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే మళ్ళీ లాంగ్వేజెస్, డేటాబేసెస్, ఓఎస్ ఇవన్నీ నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ చదివే వాళ్ళకి కూడా కాలేజ్లో ఏం నేర్పిస్తారంటే పైథాన్, జావా, C++ ఇవే నేర్పిస్తారు, ఇవే టచ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి AI అని, IT, సైబర్ సెక్యూరిటీ ఇవి ఇంక్లూడ్ అయినాయి కాబట్టి మేబీ వాళ్ళకి కొత్తగా తెలుస్తుందేమో. కానీ ఇది వరకు చదువుకున్న వాళ్ళకైతే మా జూనియర్స్ వాళ్ళందరికీ ఇవే ఉన్నాయి. లైక్ C++, జావా, పైథాన్ ఇవే ఉన్నాయి. సో వాళ్ళకి అవి బేసిక్స్ నేర్చుకుంటున్నారు తప్ప అది దాటి బియాండ్ వెళ్ళలేకపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి జాబ్ రావడం అనేది ఆన్ క్యాంపస్లో టఫ్ అవుతుంది. 100లో ఒక 10%, 20% ఆన్ క్యాంపస్లో వస్తుంది. మిగిలిన వాళ్ళేమో ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తున్నారు, దాంట్లో ఒక 10% వస్తుంది అనుకుంటే మిగిలిన వాళ్ళందరూ బయట ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ అక్కడ 6 months కోర్స్ అని, మళ్ళీ 1 year కోర్స్ అని. ఇప్పుడు ఫ్రెషర్ అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వస్తేనే ఫ్రెషర్. ఇప్పుడు 1 year అయిపోయిందంటే అతను ఫ్రెషర్ కింద కాదనమాట. సో వాళ్ళు మళ్ళీ కోర్సులు నేర్చుకొని వేలకు వేలు ఫీజులు అక్కడ మళ్ళీ పే చేసి, సో ఈ లూప్లో అనేది పడిపోతున్నారు అందరూ. మళ్ళీ అక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో ఏమో మేము ప్లేస్మెంట్ ఇస్తాం, మేము జాబ్ ఇప్పిస్తాం అంటున్నారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, మీకు కోడింగ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆబ్వియస్గా కోడింగ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే జాబ్ అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ. సో మీకు జాబ్ రావట్లేదంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ అనేది చూసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం ఏం చూస్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు అంటే ఖచ్చితంగా అందరు చెప్పేది, ప్రతి ఒక్కరు చెప్పేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఎందుకు తీసుకుంటున్నావు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ట్రెండింగ్లో ఉంది, మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి, ఫ్యూచర్ బాగుంటుంది, డెవలపర్ అనేది ఎప్పటికీ ఉండిపోయే రోల్. సో ఇలాగే చెప్తున్నారు. సరే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, దాంట్లో నీకేం ఇంట్రెస్ట్? వెబ్ డెవలప్మెంటా, యాప్ డెవలప్మెంటా, లేదా ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్తావా? ఇట్లా అడుగుతున్నప్పుడు అవేంటి, ఇలా కూడా ఉంటుందా అంటున్నారు. సరే నీకు మంచిగా వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు ఏ కోడ్ ఇచ్చినా నువ్వు జావాలో రాసినా అదే కోడ్, పైథాన్లో రాసినా అదే కోడ్, జస్ట్ చేంజ్ అవుతుంది. దేంట్లో రాసినా ఇప్పుడు సింటాక్స్ చేంజ్ అవుతుంది. సో నీకు దేంట్లో నీకు బాగా వచ్చు, జావా వచ్చా, పైథాన్ వచ్చా అంటే నాకు బేసిక్సే వచ్చు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కరెంట్ వరల్డ్. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ స్టాక్ నుంచి తీసుకోవాలి అంటే మీరు ఏ టెక్ స్టాక్, ఏ టూల్స్ ప్రిఫర్ చేస్తారు? లైక్ మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, డిజాంగో అని, నోట్.js అని, రియాక్ట్ అని, వ్యూ అని ఇలా ఉన్నాయి. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో జావాలో మనకి చూసుకుంటే అది పెద్ద ఓషియన్ అని చెప్తారు ఎవరైనా అడిగినా. ఎందుకంటే దాంట్లో బేసిక్ జావా, అడ్వాన్స్, కోర్ ఇలాగా కేటగిరీస్ అనేది డివైడ్ చేశారు. సో ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అనేది పైథాన్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు జావా కంటే. లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుందని పైథాన్ ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ వచ్చేసారు బయటికి, వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతున్నారంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే, సో నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్ మీద నేను చెప్తున్నాను. నేను కాలేజ్ అయిన తర్వాత ఇనీషియల్గా నా కాలేజ్ ముందుకు చెప్తాను. నేను వచ్చి బేసిక్ మ్యాథమెటిక్స్ చదివాను ఫస్ట్. మ్యాథమెటిక్స్ కంప్యూటర్కి సంబంధం లేదు, కరెక్టా? దాని తర్వాత జాయిన్ చేస్తాం మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్, MCA. అది అయిన తర్వాత నాకు అప్పుడే కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్గా వచ్చింది. ఈవెన్ ఐ వాస్ న్యూ టు కంప్యూటర్ వరల్డ్, ఐ డజంట్ నో ఎనీథింగ్, బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ C++, బేసిక్ అన్ని టెక్నాలజీ మీద. ఓకే, C++ కొంచెం నేర్పిస్తాడు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్.
థర్డ్లో వెళ్తే ఓఎస్ డేటా స్ట్రక్చర్స్ అదే వస్తుంది. ఫోర్త్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ లైఫ్ సైకిల్ అలా వస్తుంది. ఒక సెమిస్టర్ ఒకటి నేర్చుకున్నాను. అయిన తర్వాత బయట ఫైనల్గా ప్రాజెక్ట్, మన మినీ ప్రాజెక్ట్, మెయిన్ ప్రాజెక్ట్ ఉంటారు. అప్పుడు మనం ఏమేమి చదివేమో లాస్ట్ కపుల్ ఆఫ్ సెమిస్టర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఇంప్లిమెంట్ సింపుల్. మినీ ప్రాజెక్ట్ అంటే ఏమంటే, ఒక ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ మనకి డిజైన్ పార్ట్ ఉండాలి, యూఐ పార్ట్ ఉండాలి. ముందు నువ్వు కస్టమర్, నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తావంటే నీకు యూఐ, వెబ్సైట్కి వెళ్తే యూఐ ఉండాలి. యూఐ అంటే ఏమి, సైన్ అప్ చేసి అకౌంట్ క్రియేట్ చేయాలి. లోపల వెళ్ళిన తర్వాత నువ్వు అన్ని సర్చ్ చేస్తావు కదా, ఫ్రమ్ ఎక్కడ టు ఎక్కడ, అవన్నీ రావాలి. ఆ డిజైన్కి వచ్చి యూఐలో వస్తుంది. సెకండ్ మిడిల్ పేజ్ మీన్స్ విచ్ ఇస్ సెంటర్ లేయర్ అంటారు దాన్ని. అది ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫామ్లో అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత సేవ్ కొడతావు. సేవ్ అంటే నీకు యూ విల్ గెట్ ఎ పాపప్ మెసేజ్, యువర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని వస్తుంది. అది ఎలా జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అది బ్యాక్ ఎండ్లో వెళ్తుంది, సేవ్ అవుతుంది డేటాబేస్లో. ఫ్రంట్ ఎండ్కు బ్యాక్ ఎండ్కు మనకి ఇంటర్మీడియట్ లేయర్ ఉంది. అదేం చేస్తుందంటే, ఫ్రంట్ ఎండ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బ్యాక్ ఎండ్ చేసేదని కంటైనర్ యూస్ చేస్తారు. సేవ్ కొడితే ఎస్ ఐ విల్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ గెట్ ఇట్ స్టోర్డ్ హియర్. ఆ పార్ట్ ఇది చిన్న ఇదన్నీ మనం ఎక్కడ చేసామంటే, మనం యూజువల్గా కాలేజ్ చదివినప్పుడు మనం సెమిస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ లర్న్ చేస్తూ ఉంటాం. ఇవై పార్ట్ ఏమే మనకి HTML లర్న్ చేస్తాం, కరెక్టా, JSP, JSF అలా చిన్నగా చేసుకుంటాము, డిజైన్లో చేస్తూ ఉంటాము. ఇది మినీ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. తర్వాత మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం బ్రాడర్గా వెళ్తావు, ఓ ఇండస్ట్రీకి వెళ్తావు. ఇండస్ట్రీకి వెళ్తే వాళ్ళని రియల్ టైమ్ సినారీ నీకు నేర్పిస్తారు. ఇప్పుడు మాకు దిస్ ఇస్ వాట్ అవర్ ప్రాజెక్ట్, ఐ వాంట్ యూ గైస్ టు స్టెప్ ఇన్ హియర్, దిస్ నీడ్స్ టు బి ఇంప్లిమెంట్ అలా అని చెప్తారు. అంతే. నువ్వేం చేస్తావు అంటే, యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. నో, యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, క్రియేటింగ్ ద ఎన్హాన్సింగ్ ఎ న్యూ ఫంక్షనాలిటీ వాట్ ఎవర్ దే నీడ్. అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు ఎగ్జిస్టింగ్ కోడ్ లేయర్ మీద, ఇది కోడ్, ఇది డిజైన్, దీని మీద నేను గో త్రూ చేస్తూ ఉంటాను. నాకు ఈ నాలెడ్జ్ వచ్చింది. సింపుల్, నాకేం చెప్తారు, ఒక 2 ఫామ్స్ ఉంది, నాకు 3rd ఫామ్ క్రియేట్ చేయని చెప్పారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈజీ నీకేమంటే, ఆ 2 ఫామ్ రీడ్ చేస్తే 3rd ఫామ్ ఈజీగా వచ్చేది. అగైన్ కాపీ పేస్ట్ అంతే కదా, కాపీ పేస్ట్ చేసి ఫీల్డ్స్ మార్చుతూ ఉంటావు. మార్చి నువ్వు చేస్తావు. మళ్ళీ కనెక్షన్, డేటాబేస్కి ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ODBC, JDBC, వాట్ ఎవర్ ద కనెక్షన్ ఇస్తావు. అండ్ కంటైనర్, ఇంటర్మీడియట్ లేయర్ ఏం చేస్తుంది, నువ్వు ఆ టెక్నాలజీ ముందే చేస్తూ ఉంటావు, అది చేస్తావు. ఇది చేస్తే మన కాలేజ్ స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి. సో యూ విల్ గెట్ సమ్ క్లారిటీ, వాట్ ఈస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ మినీ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ అ రియల్ టైమ్ సినారీ. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే వచ్చింది ఒక క్వశ్చన్, లైక్ ఇప్పుడు అండర్ గ్రాడ్ చదువుకునే వాళ్ళందరూ ప్రాజెక్ట్ అంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి అందరూ ఇప్పుడు ఒక 10 బ్యాచెస్ ఉంటే 10 బ్యాచ్లో ఆల్మోస్ట్ 8-9 బ్యాచెస్ బయటే కొంటారు ప్రాజెక్ట్. హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, ఆన్లైన్లో కానీ ఆ ప్రాజెక్ట్ కొనేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించేసి వీళ్ళు నేర్చుకొని డెమో ఇవ్వాల్సినప్పుడు వీళ్ళు ఆ ప్రాజెక్ట్ అనేది బట్టి కొట్టి అది ప్రెజెంటేషన్ ఇచ్చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్లో అసలు ఏం యూజ్ చేశారు ఏంటి అనేది ప్రాపర్గా మీరు రన్ చేయమన్నప్పుడు వాళ్ళు చేయలేరు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ టెక్నికల్ నాలెడ్జ్ అక్కడ పోతుంది. సరే, ఇప్పుడు CS వాళ్ళని తీసుకున్నా, ECE వాళ్ళని తీసుకున్నా, వేరే ఏ గ్రూప్స్ వాళ్ళని తీసుకున్నా, అందరూ ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అందరూ IT సైడే వచ్చేస్తున్నారు, కోర్ సైడ్ ఎవరు వెళ్ళట్లేదు. ఈవెన్ ECE స్టూడెంట్ అయినా కానీ, మెకానికల్ స్టూడెంట్ అయినా కానీ ఇటు IT సైడే రావాలని కోరుకుంటున్నారు. సో ఎందుకు, లైఫ్ బాగుంటుందని, ప్యాకేజ్ మంచిగా ఉంటున్నాయని, సో ఎంజాయ్ చేయొచ్చు, వీకెండ్ పార్టీస్ అట్లా అనే అనుకుంటున్నారు. సో ఇప్పుడు రియల్ టైంలో చూసుకుంటే ఓకే, ప్యాకేజెస్ బాగున్నాయి, సరే నువ్వు నిజంగా కష్టపడుతున్నావా, నువ్వు నిజంగా నేర్చుకుంటున్నావా అనేది వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి బియాండ్ వచ్చి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తున్నాయి, మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కెరియర్. అప్పుడు ఈ 4 years టైం గ్యాప్ ఉన్నప్పుడు నేర్చుకోకుండా బయటకు వచ్చి మళ్ళీ 6 monthsలో నేర్చేసుకోవడం, 1 yearలో నేర్చుకోవడం. సరే, అక్కడ ఏమన్నా రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారా అంటే అది కూడా ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ చెప్తారు, అదే రెజ్యూమ్లో యాడ్ చేసుకొని జాబ్స్కి అప్లై చేస్తారు. సో అక్కడ మళ్ళీ కీ రోల్ ఏం ప్లే చేస్తుందంటే, జాబ్ రావాలంటే రిఫరెన్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ కీ రోల్ అయింది అందరికీ. సో వీళ్ళేమో ప్రాజెక్ట్స్ సెల్ఫ్గా చేయకుండా బయట నుంచి కొనడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్, నేను ఒక CS బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, నేను బేసిక్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు నాకు గ్రాడ్యుయేట్ అయిపోయింది, నాకు జాబ్ రావాలి, జాబ్ కోసం నేను ఇలాంటి ప్రాజెక్ట్ చేసి నేను ఈ టెక్ స్టాక్ యూజ్ చేస్తే నాకు ఇలా జాబ్ వస్తుందంటే మీరు ఏ టెక్ స్టాక్ ప్రిఫర్ చేయమని చెప్తారు? ఆ టెక్ స్టాక్తో ఏ ప్రాజెక్ట్ చేయమని చెప్తారు? ఎగ్జాక్ట్లీ,
ఇది గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఏమంటే నువ్వు మెయిన్ ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు సో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నేను ప్రాజెక్ట్ చేస్తుంటే ఎవరు ఇవ్వరు. ఫస్ట్ యూ హెవ్ టు సెలెక్ట్ ద డొమైన్. డొమైన్ అంటే మార్కెట్లో ఏం డొమైన్స్ ఉంది, ప్లెంటీ ఆఫ్ డొమైన్స్. స్టార్ట్ విత్ హెల్త్ కేర్ ఇస్ వన్ ఆఫ్ ద డొమైన్, లైఫ్ సైన్స్ వన్ ఆఫ్ ద డొమైన్, రీటైల్, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్. సో నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ మీద నువ్వు హైదరాబాద్ వెళ్తావు, ఒక కంపెనీ మీద నువ్వు ఇన్విటేషన్ ఇస్తావు, నువ్వు మెయిల్ పంపిస్తావు. ఐ వాస్ లుకింగ్ ఫర్ సో ప్రాజెక్ట్, ఐ వాస్ అ ఫ్రెషర్, సారీ ఐ వాస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఐ వాస్ లుకింగ్ ఫర్ అ ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఇది క్వశ్చన్. వాడు ఏం చూస్తుంటాడు, ఓకే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఓకే యూ కెన్ జస్ట్ మేక్ హిమ్ వర్క్ అలా అని చెప్తా ఉంటారు. అప్పుడు పుల్ చేసి వాళ్ళు నీకు ఆపర్చునిటీ ఇస్తారు. అప్పుడు ఆపర్చునిటీ నీకు ఒక్కరు ఇస్తారో అది నీకు డొమైన్. అప్పుడు ఆ ఏ కంపెనీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ కంపెనీది, హెల్త్ కేర్ కంపెనీ నీకు ఒక ఆప్షన్ ఇస్తాడంటే యూ సపోజ్ టు లర్న్ ఓన్లీ హెల్త్ కేర్, కరెక్ట్ కదా? అప్పుడు నీకు డొమైన్ నుంచి ఫిట్ అవుతుంది. సో దెన్ యువర్ జస్ట్ హెడింగ్ ఇన్ టు హెల్త్ కేర్ డొమైన్ ప్రాజెక్ట్, దెన్ దే విల్ టీచ్ యూ వాట్ ఈస్ హెల్త్ కేర్ డొమైన్. నువ్వు బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ నువ్వు వచ్చి కోర్ నేర్చుకోవాలంటే వాట్ ఈస్ హెల్త్ కేర్ బిజినెస్ ఎలా జరుగుతుంది, హెల్త్ కేర్ టర్మినాలజీస్ అంటే ఏమి. యూ కెనాట్ సింప్లీ గో అండ్ రైట్ ద కోడ్ అండ్ జస్ట్ డిప్లాయ్ ఎవ్రీథింగ్. నో, ఈ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. డొమైన్ నాలెడ్జ్ మీదే ప్రాజెక్ట్ నీకు చెప్తారు. చెప్పేదంటే కూడా ఏం చెప్తారు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది మాది ప్రాజెక్ట్స్, మాకు ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది, సో వీ వాంట్ యువర్ హెల్ప్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఓకేనా? అప్పుడు మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి మీకు స్టార్ట్ చేస్తారు. ఇది మా రిక్వైర్మెంట్, ఇది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, దీంట్లో మేము స్టార్ట్ చేస్తాం. స్టార్ట్న డైరెక్ట్గా ప్రొడక్షన్ కాదు, మనకి స్టార్టింగ్ లేన్గా డెవలప్మెంట్ నుంచి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారో అప్పుడు మీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే సపోజ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు స్టార్ట్ విత్ జావా, ఇది కోర్ జాబ్ మీద ఉండి సీక్వెల్ డేటాబేస్ మీద ఉండి బ్యాక్ ఎండ్లో సీక్వెల్ డేటాబేస్ యూస్ చేసుకుంటారు. యూనిక్స్ కమాండ్స్ కావాలి దీనికి కొంచెం మేము క్లౌడ్ వాడుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ వాడుతున్నాము, మాకు ఇది కావాలి ఇప్పుడు, ఇది మా కరెక్ట్ కోర్, దీనికి దిస్ ఇస్ వాట్ మై రిక్వైర్మెంట్. అప్పుడు యాజ్ అ స్టూడెంట్ ఏం చెప్తున్నాడు, దిస్ ఇస్ బేసిక్, యా వీ కెన్ ఫిట్ ఇన్ టు దిస్, వీ కెన్ స్టార్ట్ దిస్ అలా అని చెప్పేస్తారు. వాళ్ళు టైం చెప్తారు, ఏం చెప్తారు, మాకు 3 monthsలో ఇది కంప్లీట్ చేయాలి, మీకు ఇన్ని మాడ్యూల్స్ ఇస్తాము, ఇన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళ లెర్నింగ్. యూ కెనాట్ సెలెక్ట్ ఐ వాంట్ రీటైల్, ఐ వాంట్ ఇన్సూరెన్స్. నో, యూ ఆర్ సెండింగ్ ఎన్ ఈమెయిల్స్ టు ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, బిజినెస్ ఆర్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్. నీకు ఒక్కరు రిప్లై ఇస్తారు, అక్కడే కానీ వెళ్తావు, అక్కడ స్టార్ట్ అవుతుంది నీ కెరియర్. అప్పుడు నువ్వు అక్కడ నేర్చుకుంటావు, కొంచెం హెల్త్ కేర్ డొమైన్ నేర్చుకుంటావు ఫస్ట్. సెకండ్ డ్రాప్లో వెళ్ళిన తర్వాత రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద నువ్వు వర్క్ చేస్తావు అంటే వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్స్లు ఉంటారు, వాళ్ళు రోజు నీకు వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాట్ ఈజ్ వాట్, ఇదేమిది ఈరోజు ఈ మాడ్యూల్ ఏమి, నీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు, నువ్వు గో త్రూ చేసి నీ ఇలా క్యూఏ సెషన్ పెట్టి నువ్వు క్లియర్ చేసుకుంటావు, డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీకు ఈజీగా వచ్చేసేది. ఎందుకంటే యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఆర్ డెవలపింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్. నో, యు ఆర్ ఎన్హాన్సింగ్ ద ప్రాజెక్ట్. ఎన్హాన్సింగ్ ఉండే డిజైన్ కొంచెం చెప్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని మనం మోడిఫై చేస్తున్నాం. సో డిజైన్ పార్ట్ కొంచెం మాకు ఇది రిక్వైర్మెంట్, 5 fields ఉంది, ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేయాలి ఏమంటే మాకు కొత్త కాంపోనెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, మాకు ఇది కొంచెం ఆఫర్స్ ఇచ్చారు, ఈ బ్రాండ్ మీద ఇచ్చారు, సో ఇది కొత్తగా యాడ్ చేయాలి, సో దట్ కస్టమర్ కెన్ వ్యూ దాట్. ఇప్పుడు నువ్వే ఇన్సూరెన్స్ తీసుకుంటావు అంటే నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీ అంటే వెబ్సైట్కి వెళ్ళి చూస్తావు, మనకి ఏమేమి ప్లాన్స్ ఉంది, ఏ ప్లాన్స్ చీప్గా ఉంది, వాట్ ఈస్ ద ప్లాన్, ఏమి సిల్వర్ ఏమి గోల్డ్ ఏమి ఇలా అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఒక ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే దట్ ఈస్ వాట్ ద న్యూ రిక్వైర్మెంట్. అప్పుడు నువ్వు ఆ న్యూ రిక్వైర్మెంట్ మీద నువ్వు వర్క్ చేసి దాన్ని డెవలప్ చేస్తావు. ఓకే, సో అప్పుడు నీకు దీంట్లో అన్నీ నీకు యూస్ అవుతుంది. ఏమంటే వాళ్ళు చెప్తారు, ఇది నాకు వచ్చి C++ జావా ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రంట్ ఎండ్లో, మాది బ్యాక్ ఎండ్ సీక్వెల్ డేటాబేస్ మీద ఉంది, కంప్లీట్గా OS వచ్చి సెక్యూరిటీ పర్పస్ వీఆర్ యూసింగ్ లినక్స్ ఆర్ యూనిక్స్. సో దిస్ ఈస్ వాట్ యూ సపోజ్ టు వర్క్. అండ్ నువ్వు స్లోలీ స్టార్ట్ చేస్తావు. 1 month అయిన తర్వాత నువ్వు కొంచెం లాగ్ అవుతావు, నేను చేశాను, నాకు అక్కడ ఎర్రర్ వచ్చింది, అది వచ్చింది. వెన్ యూ స్టార్ట్ డీబగ్గింగ్ యూ విల్ కమ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఒక ఎర్రర్ వస్తే నేను తెలుస్తావు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తుంది, వాట్ ఈస్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఎక్కడొచ్చింది, నువ్వు గూగుల్ వేస్తావు, అది గూగుల్ సెకండ్. ఫస్ట్ ఎలా చూడాలంటే నీ ఎగ్జిస్టింగ్ కోడ్ని గోత్రూ చేయాలి. నీకు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంది, ఈ కండిషన్ మ్యాచ్ అయితే సక్సెస్, ఈ కండిషన్ ఫెయిల్ అవుతే ఎల్స్ కండిషన్ వెళ్తుంది, ఎల్స్ కండిషన్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ త్రో చేయని చెప్తుంది, అక్కడ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు నీ కోడ్ నీ ఎక్సెప్షన్ అక్కడ వస్తుంది, అప్పుడు నీ కండిషన్ మ్యాచ్ కలదు, దాని మీద నువ్వు వెళ్తావు మళ్ళీ, మన ఇక్కడ తప్పు చేసాము, ఏదో చేసాము, వీ హ్యావ్ టు జస్ట్ మేక్ ఇట్ కరెక్ట్ అలా అని చేస్తావు. అప్పుడు అది చేసి మళ్ళీ డీబగ్ చేస్తే గోత్రూ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ 1 step ఆఫ్ డీబగ్గింగ్. తర్వాత నువ్వు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా ఉండు. సంథింగ్ వియర్డ్గా వస్తుంది, మన కోడ్లో అది లేదు,
సమ్ సాకెట్ ఎక్సెప్షన్ వస్తుంది, అది మన కోడ్లో లేదు. Hmm. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆబ్వియస్గా గూగుల్కి వెళ్తావు, సర్చ్ చేస్తావు, చాట్ జీపీటీ, గిటప్ పైలట్, కో పైలట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ ఎంటర్ చేసి సాకెట్ ఎక్సెప్షన్ ఎంటర్ చేస్తే అది నీకు 100 లైన్ ఇస్తుంది. గో ఇయర్ స్టెప్ బై స్టెప్ స్పూన్ ఫిట్ చేస్తుంది. జస్ట్ గో ఇయర్, డూ దిస్ వన్, మేక్ సెట్టింగ్ చేంజెస్ ఆన్ ఆల్ టుగెదర్. ఇలాగే నువ్వు చేసి ఫైనల్గా 3 months అయిన తర్వాత యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. దిస్ ఈస్ వాట్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. మనం ఏం చేస్తామంటే జస్ట్ వెళ్తాము, 5,000 10,000 ఇస్తాము, రియల్ టైమ్గా ప్రాజెక్ట్ తీసుకుంటాము, ఇక్కడ వస్తాం, సీట్లో పెన్ డ్రైవ్లో లోడ్ చేసుకొచ్చేసి ఇక్కడ Presentation ప్రెసెంటేషన్ ఇచ్చేస్తాం. దట్ డజంట్ హెల్ప్. అది ఎప్పుడు నువ్వు స్టక్ అవుతుంటే జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగితే నువ్వు రియల్ టైమ్ చేస్తుంటే, ఐ వెంట్ త్రూ సో మెనీ ఇష్యూస్. ఏదైనా సినారీ చెప్పుని అడుగుతారు, హెచ్ఆర్ క్వశ్చన్ అడుగుతుంటాడు, నువ్వు ఏం ఇన్ ప్రాజెక్ట్ చేసావు, వాట్ ఆర్ ద ఇష్యూస్ యూ వెంట్ త్రూ అలా అని అడిగితే నువ్వు ఎలా చెప్తావు? ఇఫ్ యూ రియల్లీ వర్క్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ ద ప్లాట్ఫామ్, యూ విల్ కమ్ టు నో దిస్ ఇస్ వాట్. నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది నేను ఇప్పుడు చేసినప్పుడు, సాకెట్ ఎక్సెప్షన్ వచ్చింది, సమ్ టైమ్స్ డీబీ డౌన్గా ఉంటుంది, నాకు డీబీ ఎక్సెప్షన్స్ వచ్చింది. సో మెనీ ఎక్సెప్షన్స్ వస్తేనే యూ ప్లేడ్ దట్ రోల్. నువ్వు రాకపోతే నువ్వేం చేస్తావు వాళ్ళే తెలుసుకుంది, ఏం జస్ట్ లైక్ దట్ కాపీ పేస్ట్ లాగా చెప్పేస్తారు. యా, ఇప్పుడు డొమైన్ నాలెడ్జ్ అంటే చాలా మందికి డొమైన్ నాలెడ్జ్ ఉండదు. లైక్ ఇప్పుడు మన హెల్త్ కేర్ అయినా కానీ, ఫిన్టెక్ అయినా కానీ, మార్కెటింగ్ సైడ్ కానీ, సేల్స్ సైడ్ అయినా కానీ, ఇప్పుడు ఏ డొమైన్ తీసుకున్నా కానీ దాంట్లో టెక్ టీమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టెక్ టీమ్ లేకుండా అసలు ఎగ్జిస్ట్ అవ్వదు ఏ కంపెనీ అయినా. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్, మిడ్వేర్ కంపెనీస్, ఈవెన్ స్టార్టప్ కంపెనీస్కి కూడా థర్డ్ పార్టీ టెక్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్రూట్మెంట్ కంపెనీ కానీ, లేదా మార్కెటింగ్ సేల్స్ కంపెనీ కానీ, వాళ్ళు ఒక కంపెనీలో ఒక 10 people ఉన్నారంటే వాళ్ళ స్టోర్ డేటా కానీ, వాళ్ళ వెబ్సైట్ కానీ, వాళ్ళ యాప్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ప్రోడక్ట్ కానీ, దాన్ని డెవలప్ చేయడానికి ఆబ్వియస్గా టెక్ టీమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు హెల్త్ కేర్ అయినా, ఫిన్టెక్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ డొమైన్ నాలెడ్జ్ అనేది తెలియకుండా అందరూ టెక్నాలజీస్ అనేది నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ టూల్స్ కానీ, ఆ ఫ్రేమ్ వర్క్స్ కానీ, ఇవన్నీ నేర్చేసుకుంటున్నారు. సో అది నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు జాబ్ అప్లై చేసేటప్పుడు కింద రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చదవరు. మేము ఈ రెస్పాన్సిబిలిటీస్, మాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ కావాలి, మేము ఈ టెక్నాలజీ మీద చూస్తున్నాము, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఈ ప్రాజెక్ట్ చేసి ఉండాలి అనేది చూడకుండా ఈ ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి ర్యాండమ్గా అన్నీ అప్లై చేసేస్తున్నారు. అన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఏం చెప్తారు పైకి, మాకు ఏ కాల్స్ రావట్లేదు, మాకు ఏ జాబ్ రావట్లేదు, మాకు కాల్ రావట్లేదు అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా జాబ్ అప్లై చేసేటప్పుడు ఎవరైనా రెస్పాన్సిబిలిటీస్ చూడమనే చెప్తారు కదా, వాళ్ళు కింద బయోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జేడీ చెప్తారు. సో అది చేయకుండా చెప్తున్నారు. ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ మిస్ అవుతుంది, జాబ్ మిస్ అవుతుంది. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదో నేర్చుకున్నాము, ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నాము, లేదా కాలేజ్లో నేర్చుకున్నాము, ఆన్ క్యాంపస్ వచ్చిందంటే హ్యాపీ, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తారు, వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు కాబట్టి ఓకే. ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్ కానీ, తర్వాత గ్రాడ్యుయేట్ అయి బయటకు వచ్చిన వాళ్ళు కానీ మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేసేది ఇదే అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ కావాలి, ఇటు టెక్ నాలెడ్జ్ కావాలి అంటే ఇప్పుడు మీరు ఏ డొమైన్ చూస్ చేసుకోమంటారు? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, జాబ్ వస్తే చాలరా బాబు అనే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ. మార్కెట్ అంత గుడ్గా లేదు కాబట్టి మాకు జాబ్ వస్తే చాలు, మంచిగా ఉంటే చాలు అన్న స్టేజ్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏ డొమైన్ చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అండ్ ఆల్సో ఇప్పుడు ఏ డొమైన్లోకి వెళ్తే ఓకే మేము సర్వైవ్ కావగలం, మాకు ఇంత బేసిక్ నాలెడ్జే ఉంది. ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ చూసుకున్నారంటే కొంచెం టఫ్ ఉంటుంది, హెల్త్ కేర్లో చూసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. అట్లాగా మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, ఏ డొమైన్ ప్రిఫర్ చేస్తారు ఒక ఫ్రెషర్గా కానీ గ్రాడ్యుయేట్గా కానీ? ఫ్రెషర్గా అంటే నేను ఫస్ట్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తానంటే డొమైన్ డజంట్ మ్యాటర్. డొమైన్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ దే డజంట్ నో వేర్ దే గోనా వర్క్ కదా. నువ్వు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నీకు ఆ కంపెనీకి ఒక ఛాన్స్ ఇస్తాడో అక్కడ వెళ్తావు, అది ఆ డొమైన్ నీకు తెలియదు కదా. అంటిల్ అండర్స్ వన్ ఈస్ గివింగ్ ఎ గ్రీన్ సిగ్నల్ యూ కెన్ జస్ట్ కమ్ అండ్ డూ స్టార్ట్ ద వర్కింగ్ అంటే అప్పుడే నీకు తెలుస్తుంది. సో XYZ కంపెనీ ఇది డొమైన్, వీళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, నేను నేర్చుకున్నాను, ఇది నీకు ఎక్కడ యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ కేర్ చెప్పాను కదా, అది నువ్వు ఫైనల్ ఇయర్ చేసిన వల్ల నీకు నాలెడ్జ్ వచ్చింది. ఇఫ్ యూ డజంట్ డూ దట్ ప్రాజెక్ట్, రియల్ టైమ్ ప్రాజెక్ట్, యూ డజంట్ హ్యావ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్ కదా.
నీకు డొమైన్ నాలెడ్జ్ ఉందని ఏం చేస్తావు, కాపీ పేస్ట్ చేసి ఏదో ప్రెసెంటేషన్ ఇచ్చి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు రియల్ టైమ్ సినారీ లేనప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు నీ డొమైన్ నాలెడ్జ్, ఒక్కరు అడగరు. ఎందుకంటే ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, నీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో నువ్వు డెమాన్స్ట్రేట్ చేస్తావు రెజ్యూమ్లో, నేను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఈ కంపెనీ మీద చేశాను, ఈ డొమైన్ చేశాను. అప్పుడు నువ్వు ఏం రెజ్యూమ్లో పెడతావో దాని మీద క్వశ్చన్స్ పాపప్ అవుతుంది. అప్పుడు నువ్వు కాపీ పేస్ట్ ఎక్కడైనా కొని డబ్బులు ఇచ్చి కొనేసి ఇక్కడ ప్రెసెంటేషన్ చేస్తుంటే యు ఆర్ స్ట్రగ్లింగ్ దేర్. ఇప్పుడు నేను యాజ్ హెచ్ఆర్గా ఉండి నేను క్వశ్చన్ అడగాలంటే నేను అడుగుతాను, ఏం అడుగుతాను? సో నీ రిజ్యూమ్లో ఏది వేసావు, హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అని చెప్పావు, వాట్ ఈస్ హెల్త్ కేర్, కెన్ యూ బ్రీఫ్ అబౌట్ హెల్త్ కేర్ డొమైన్ అంటాను. నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు? నథింగ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ నువ్వు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయలేదు. వన్ హూ డిడ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ దే కెన్ స్పీక్ అవుట్, దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు చేస్తారు. అప్పుడు వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో నేనేం ఫ్రెషర్గా నువ్వు వచ్చి జాబ్ దొరకట్లేదు, నువ్వు ప్రాజెక్ట్ చేయలేదంటే డజంట్ మ్యాటర్. జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏమి, క్యాంపస్ ఇంటర్వ్యూ, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ వెళ్ళు, చూడు, చదువు, లర్న్ చేయి. ఏదో ఒకటి క్లిక్ అయితే వెళ్ళిపోతావు, క్లిక్ కానప్పుడు యూఆర్ స్ట్రగ్లింగ్. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? సో విచ్ డొమైన్ ఐ వాంట్ సెలెక్ట్, వేర్ ఐ వాంట్ హెడింగ్ ఇంటూ, ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఆ డొమైన్ నేర్చుకోవాలి వస్తావు నువ్వు. అప్పుడు డొమైన్ కీప్ ఇట్ అసైడ్, ఫస్ట్ ఫోకస్ అంటే టెక్నాలజీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు డొమైన్ టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తావు, 1 year దాకా చూస్తావు యాజ్ అ ఫ్రెషర్. 1 year అయిపోయింది తర్వాత యు ఆర్ నాట్ ఎ ఫ్రెషర్ ఎనీమోర్, యు ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అప్పుడు వాళ్ళు నువ్వు వచ్చి నువ్వు ఎక్స్పీరియన్స్ చూడాలి, జాబ్స్ జేడి 1 year ఎక్స్పీరియన్స్, 2 year ఎక్స్పీరియన్స్, లుకింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతారు, డొమైన్ మీద అడగరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టీసీఎస్కి వెళ్తావు, టీసీఎస్ ఇంటర్వ్యూ వచ్చింది, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ జావా, పైథాన్, SQL డేటాబేస్ సంథింగ్ లైక్ బేసిక్ అడుగుతారు. 1-2 years ఎక్స్పీరియన్స్ పెద్దగా అడగరు. జస్ట్ దే వాంట్ లైక్ వెదర్ ఈ క్యాండిడేట్ మనం పుల్ చేస్తే మనము మేకప్ చేసుకోవచ్చా, ఎస్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఫండమెంటల్ ఉందా లేదా, అది అంతే వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు నిన్ను పుల్ చేసి వాళ్ళని నిన్న పూల్లో డిప్లాయ్ చేస్తారు. అది ఏం పూల్, అది నీకు మ్యాటర్స్, అది నీకు ఎవరు చెప్పరు. వాళ్ళు మాకు రిక్వైర్మెంట్ ఇప్పుడు ఫినాన్స్లో ఉంది, మేము అక్కడ పుల్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, ఫినాన్స్ అప్పుడు డొమైన్ నుంచి అక్కడ నేర్చుకుంటాను. సో యూ డజంట్ నీడ్ డొమైన్ నాలెడ్జ్, ఆల్ యూ నీడ్ ఇస్ టెక్నాలజీ. ఆన్సర్ వచ్చింది కదా. సో అప్పుడు నువ్వు లోపల వెళ్ళిన తర్వాత నువ్వు యువర్ ఐ నో ఐ జస్ట్ డిడ్ వర్క్, నువ్వు అక్కడ 2 years వర్క్ చేస్తావు, మళ్ళీ వేరే కంపెనీ ట్రై చేస్తావు, క్యాబ్ జెమ్నికి వెళ్తావు. ఇప్పుడు వెదర్ అది ఏ డొమైన్ అయినా కానీ మనకి మెయిన్ కావాల్సింది టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు డొమైన్ అనేది మ్యాటర్ కాదని చెప్తారు. సో ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ అయినా కానీ, గ్రాడ్యుయేట్ అయినా కానీ, అసలు వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే ఏదైనా మనం చేయగలిగేటట్లు ఉండాలి. సో దానికి మనకి ప్రతి టెక్ స్టాక్ అనేది తెలిసి ఉండాలి కంపల్సరీ. టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, లైక్ సిఎస్ ఐటీ వాళ్ళు కాకుండా నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ, ఇప్పుడు వీళ్ళకి కూడా టెక్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు సిఎస్ ఇప్పుడు చాలా మంది సివిల్ అంటే ఏమనుకుంటారంటే ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటారు. లేదు, ఇట్లా సిస్టమ్ ముందు కూర్చునే జాబ్స్ కూడా ఉన్నాయి, మెకానికల్ కూడా సిస్టమ్ ముందు కూర్చునే జాబ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు కూడా మెయిన్గా ఫోకస్ చేస్తుంది కూడా ఐటీ సైడే వస్తున్నారు. డెవాప్స్ అంటున్నారు కొంతమంది, సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, తర్వాత వెబ్ డెవలప్మెంట్, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ వస్తున్నారు. సో ఇప్పుడు ఒక నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు టెక్స్ ఇప్పుడు ఐటీ డొమైన్ చూస్ చేసుకున్నారంటే వాళ్ళు జాబ్ తెచ్చుకోగలరా లేదా, తర్వాత ఒకవేళ జాబ్ తెచ్చుకుంటే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరా లేరా. ఇప్పుడు నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఫస్ట్? సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్కి ఎంటర్ కావాలి. దిస్ ఇస్ ద ఓవరాల్ సినారియో. అప్పుడు వాళ్ళకి ఏమంటే ఫస్ట్ వాళ్ళు లాస్ట్ కాలేజ్ స్టడీస్ ఏం చేస్తారంటే కంప్లీట్గా వాళ్ళు బ్యాక్గ్రౌండే చదువుతారు. మెకానికల్ అంటే మెకానికల్ ప్లెంటీ ఆఫ్ పేపర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఉంది, దాన్ని చదువుతూ ఉంటారు. వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్ తోడ మాట్లాడినప్పుడు, మూవీ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు, ఇంట్లో ల్యాప్టాప్ కంప్యూటర్స్ దాని మీద వాడినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. టెక్నికల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అంటే ఏముండదు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే బేసిక్స్గా ఫండమెంటల్ నువ్వు నేర్చుకోవాలి. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి లేకుండా ఐటీకి రారు. అది సర్కిల్ 360 degree సర్కిల్. ఇప్పుడు నువ్వు ఏం లేదు, నువ్వు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తావు, బేస్మెంట్ ఫండమెంటల్ కరెక్టా. దానికి ముందు ఏం చేస్తావు, డిజైన్. Based on design, requirement gathering, based on that you will put a basement. Based on the basement you will just go for a pillars, step by step final outcome చూస్తావు 1 year తర్వాత.
సిమిలర్లీ సేమ్ ప్రాసెస్ ఫర్ ఐటీ ఆల్సో. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి నీకు తెలుసుకోవాలి వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత దాన్ని ఎక్కడెక్కడ అప్లై చేయాలి. వాట్ ఈస్ డెవలప్మెంట్ ఫేస్, వాట్ ఈస్ డిజైన్ ఫేస్, వాట్ ఈస్ టెస్టింగ్, వాట్ ఈస్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, వాట్ ఈస్ అవుట్కమ్, వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ మార్కెటింగ్, ఇలా వస్తుంది. ఇదన్నీ హై లెవెల్ నేర్చుకుంటే అప్పుడు డిజైన్ అంటే ఏమి, డెవలప్మెంట్ అంటే ఏమి. అప్పుడు డెవలప్మెంట్ ఏం చేయాలి, మనం ఏదో టెక్నాలజీ ఏదో నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ తెలియదు ఒక C++, అందరికీ తెలుసు కరెక్టా. అప్పుడు నువ్వు కొంచెం బేసిక్గా C++ తీసుకోవాలి. వాట్ ఈస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ సింటాక్స్, వాట్ ఈస్ హూప్స్ కాన్సెప్ట్, ఇదందుకు ఎక్కడ యూస్ అవుతారంటే నువ్వు ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నీకు అది ఖచ్చితంగా తెలియాలి. ఒక డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ స్టాక్ అంటే ఏమి, క్యూ అంటే ఏమి. క్యూ ఉంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నాన్ ఐటీ అంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటే చదువుతూ ఉంటారు వాట్ ఈస్ క్యూ, వాట్ ఈస్ స్టాక్ అని. అది రియల్ టైం ఎలా నేర్చుకోవాలంటే స్టాక్ అంటే ఒక టేబుల్ ఉంది, టేబుల్ మీద ఒక నోట్ పెడతావు, సెకండ్ పెడతావు, థర్డ్ స్టాక్ చేస్తూ ఉంటావు. దాంట్లో 2 కాన్సెప్ట్ ఉంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అలా కాన్సెప్ట్స్ ఉంది. అప్పుడు నువ్వు ఫస్ట్ పెట్టే బుక్ లాస్ట్ లో వస్తుంది, లాస్ట్ టాప్ లో పెట్టే బుక్ ఫస్ట్ వస్తుంది. సో ఇలా కాన్సెప్ట్ ఇది, దిస్ ఇస్ ఫర్ డేటా స్ట్రక్చర్స్. సో ఇది రియల్ టైమ్ సినారియోలో మీరు అప్లై చేయాలి. సో యాజ్ అ నాన్ ఐటీ లర్న్ గా నేర్చుకోవాలి. ఆ టర్మినాలజీ సింపుల్ గా ఉండాలి. ఓ స్టాక్ క్యూ ఉంటే ఏమి, నువ్వు థియేటర్కి వెళ్తావు, థియేటర్లో ఏం చేస్తావు, టికెట్ తీయాలంటే లైన్, దట్ ఈస్ వాట్ క్యూ. సో సేమ్ థింగ్ ఫర్ ఐటీ. If you send a packet in the network source to destination, you have to process via queue. Let's go first one. Yeah, just do the packeting. Let it complete. Let's go for a second one. So like that is the queue process. So in the network terminology, ఏం చెప్తా ఉంటారంటే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపించినప్పుడు ఆ నెట్వర్క్ పాత్లో డేటా ప్యాకెట్ జరుగుతుంది, అది క్యూలో జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రియల్ టైమ్ సినారియోని ఇండస్ట్రీ సినారియో వచ్చింది. సో దిస్ ఇస్ వాట్ దే వాంట్ టు ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ బేసిక్స్. అన్ని బేసిక్స్ చదివేసి తర్వాత ఇప్పుడు నేను వచ్చి డెవలపర్కి వెళ్ళాలి, నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏదో టూల్ లెవెల్స్ ఇవ్వండి, జస్ట్ టూల్ లెవెల్స్ డే టు డే వర్క్ లాగా. ఈ టూల్ రోజు ఓపెన్ చేస్తాను, నాకు అడ్మిన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్, యూజర్స్కి యాక్సెస్ ఇవ్వాలి, యాక్సెస్ రిమూవ్ చేయాలి, ఆడిటింగ్ చేయాలి, రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఇది వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. లేదు నాకు క్యూఏకి వెళ్ళాలి, టెస్టింగ్ ఆరామ్సే జాబ్, నాకు వెళ్తే వాళ్ళు ఇస్తారు, టెస్ట్ కేసు ఇస్తారు, మేము టెస్ట్ కేసు రాసుకుంటాము, డెవలప్ చేసిన దాన్ని మేము టెస్ట్ చేస్తాము, టెస్ట్లో మేము బగ్ క్రియేట్ చేస్తాము, బగ్స్ ఐడెంటిఫై చేస్తాము, క్రియేట్ చేస్తాం, ఇలా ఈజీ టెక్నిక్. సో సిమిలర్లీ బేస్డ్ ఆన్ దట్ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఎదిలే ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ చూసుకోవాలి. నువ్వు నాకు డబ్బులు ఫోకస్ అంతా డబ్బుల మీద ఉంది, ఏది మనము తొందరగా చదివేసి టెక్నాలజీ పెద్దదిగా లాభం, వీ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ ఆన్ 5-6 నెంబర్స్ ఫిగర్స్ చూడాలని చూస్తూ ఉంటాను. సో దానికి నేనేం చేస్తాను అంటే బేస్ స్ట్రాంగ్గా ఉండాలి, బేస్ ఫండమెంటల్స్. పిక్ ఎనీ టెక్నాలజీ రైట్. కరెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. 1997లో YTK ప్రాబ్లం వచ్చింది యూఎస్లో, సాఫ్ట్వేర్ వైరస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఎంటైర్ సాఫ్ట్వేర్ వెంట్ డౌన్ కంప్లీట్గా. సో అందరూ అప్పుడు ఏం చెప్పారంటే సాఫ్ట్వేర్ అయిపోయింది, డన్ అలా అని చెప్పారు. దట్ ఈస్ లైక్ అ మాల్ ఫంక్షనింగ్ వైరస్. దాన్ని అప్పుడు మనకి అప్పుడు ఆ సినారియోలో IBM, యాపిల్, వీళ్ళు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మైక్రోసాఫ్ట్ వీళ్ళంతా తీసుకొచ్చారు. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి 1997 ప్రాబ్లంలో. అప్పుడు మనమంతా చిన్నపిల్లలు, మనకేం తెలియదు. అప్పుడు మా అంకుల్స్ మా వాళ్ళతో ఏం చెప్తారంటే సాఫ్ట్వేర్ అయిపోయింది, మన పిల్లలు సాఫ్ట్వేర్ వద్దు, మనం వేరే వెళ్ళిపోతాము అలా అని చెప్తా ఉంటారు. సో అది రెక్టిఫై చేశారు. వితిన్ 1 or 2 yearsలో బ్యాక్ వచ్చింది. స్టార్టింగ్ 2000 నుంచి సాఫ్ట్వేర్ కేమ్ అప్. మనకి ద సాఫ్ట్వేర్ అంటే ఏమి, ఇట్స్ లైక్ కీప్ అప్గ్రేడింగ్. నువ్వు ఒక టూల్ నువ్వు డెవలప్ చేస్తే చైనాలో ఇమీడియట్గా అది కాపీ వచ్చేస్తుంది, కరెక్టా? నువ్వు ఇక్కడ ఏం డెవలప్ చేస్తే అది వచ్చేస్తుంది. అలా ఉంది ఇప్పుడు రైట్ నౌ సిట్యువేషన్. సో వాట్ యు హ్యావ్ టు థింక్, బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి, నాకు ఏది వెళ్ళాలి ఫస్ట్. యూ హ్యావ్ టు డిసైడ్ బై యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ యు ఆర్ ఈజీ లెర్నర్ ఆర్ యూ వాంట్ గో ఫర్ అ టూల్ వైజ్ ఆర్ యువర్ టెస్టింగ్ పర్స్పెక్టివ్. సో దాంట్లో ఉంది. ఇప్పుడు నువ్వు కోర్స్ నేర్చుకుంటే డైరెక్ట్గా కోర్స్ సెంటర్కి వెళ్తావు, వాళ్ళకి చెప్తావు నాకు ఇలాగా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఐ డోంట్ వాంట్ గో ఫర్ రైటింగ్ అ కోడింగ్, దట్ బ్యాక్గ్రౌండ్ ఐ డజంట్ వాంట్ ఇట్. సో ఓకే, వాట్ డస్ యూ వాంట్? ఐ వాంట్ గో ఫర్ ఈజీ లైక్ రిపీటెడ్ వర్క్, SOP కైండ్ ఆఫ్ వర్క్. ఓకే, నీకు టూల్ లెవెల్స్ ఉంటే ఓకేనా? ఓకే. అప్పుడు టూల్ లెవెల్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మన డేటా వేర్హౌసింగ్ ఉంది, డేటా వేర్హౌసింగ్ టూల్స్ చాలా టూల్స్ ఉంది.
సో వాళ్ళు ఏం చేస్తారు, డేటాతో అన్స్ట్రక్చర్డ్ డేటాతో స్ట్రక్చర్డ్ డేటాగా మారుస్తున్నారు అంతే. దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. ఓవరాల్గా సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే అన్స్ట్రక్చర్డ్ అంటే ఇప్పుడు వచ్చి మనకి డేటా ఎర్లియర్ సినారీస్లో డేటా ఎలా వస్తుందంటే జీబీస్లో వస్తుంది, ఎంబీ జీబీస్లో వస్తుంది మనకి డేటా. రైట్ నౌ టెరాబైట్ పెటాబైట్. ఇప్పుడు నీకు 10 మెంబర్స్ రికార్డ్స్ ఉందంటే నువ్వేం చేస్తావు, స్ప్రెడ్షీట్లో నువ్వు మాన్యువల్గా ఎంటర్ చేసి దాన్ని కరెక్ట్ చేసేస్తావు. పెటాబైట్ సైజ్ ఉంది డేటా ఎక్సెల్ షీట్లో, వాట్ ఎవర్ ఫార్మాట్, జేసాన్, ఎక్స్ఎంఎల్ఎస్, ఎక్స్ఎస్ఎల్. దాన్ని నువ్వు స్ట్రక్చర్గా చేయాలంటే నైట్ అండ్ డే మాన్యువల్గా చేస్తావా, ఆటోమేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనకి టూల్స్ వస్తుంది, డేటా సైన్స్ వస్తుంది. సో we get a feed from upstream. One of the sources they are sending a data which is unstructured data. దాని కస్టమర్కి ఏం కావాలంటే మాకు స్ట్రక్చర్గా కావాలి. దిస్ ఇస్ వాట్ మై అవుట్కమ్, దిస్ ఇస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫర్. ఆ మిడిల్ లేయర్ మన టూల్ ఇందా ఇది యాక్ట్ చేయాలి. టూల్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే మనకి సోర్సెస్ వచ్చినప్పుడు మన టూల్ వేసి దాన్ని కస్టమైజ్ వాట్ ఎవర్ ద టూల్ డస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వేస్ ద అవుట్కమ్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్, వీ హ్యావ్ టు జస్ట్ మేక్ ఇట్ వర్క్. అప్పుడు టూల్ లెవెల్ నాలెడ్జ్ అక్కడ ఉండాలి. సో దట్ ఈస్ కాల్ వన్ ఆఫ్ ద టూల్ కాల్ డేటా వరసింగ్. ఉంటే డేటా వరసింగ్ టూల్ అలా చేస్తుంది, సింపుల్ టెక్నాలజీగా చెప్పాలంటే. సిమిలర్లీ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టూల్స్. సో ఇప్పుడు నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇప్పుడు టెస్టింగ్ సైడ్ కానీ మెయింటెనెన్స్ డిప్లాయ్మెంట్ సైడ్ కానీ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు. సో అగైన్ దట్స్ వాట్ బేస్డ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్. బట్ ఈజీ టెక్నాలజీ నేను చెప్పాలంటే ఇప్పుడు జావా కూడా తీసుకోండి. జావా అంటే జావాలో మనకు డెవలప్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. డెవలప్మెంట్ ప్యూర్ డెవలప్మెంట్ వెళ్ళిపోతారు, ఏమే రిక్వైర్మెంట్ ఇస్తే కోడ్ కొట్టాలి, కోడ్ కొట్టేసి నువ్వు డిప్లాయ్మెంట్ చేసి వెళ్ళిపోవాలి అంతేగాని. లేదు నేను సపోర్ట్కి వెళ్తాను, అది ఈజీ వర్క్. అలాంటి చాలా ఉంది. ఇప్పుడు రైట్ నో నీకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉందంటే సపోర్ట్ మీద ఉంది, డెవలప్మెంట్ నీకు ఉండదు. డెవలప్మెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ 6 months ఉంది అంతే, 6 months అయిపోతే నేను వేరే ప్రాజెక్ట్ తీసేస్తాను. సపోర్ట్ అయితే మనకి 5 years 3 years కాంట్రాక్ట్ ఉంది ఇస్తారు. సో వాట్ యూ గోనా డూ, మెయింటెనెన్స్ సపోర్ట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్లో ఏదో ఇష్యూస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ మెథడాలజీ ఐటీఎల్ చెప్తారు కదా, ఐటీఎల్ సర్టిఫికేట్, ఐటీఎల్ చేసేస్తే నీకు వచ్చి టికెట్ మానిటరింగ్ టూల్, యాక్సెస్ నౌ, సర్వీస్ నౌ. టికెట్ మానిటరింగ్ టూల్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు రీసెంట్ మా సీనియర్ ఒక అతను మానిటరింగ్ అనమాట. అతనికి కోడింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు కోడింగ్ సైడ్ వెళ్ళాలనే లేదు. బట్ అతని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సిఎస్, మళ్ళీ సిఎస్లోనే ఉండి కోడింగ్ ఏం రాదంటున్నాడు. మళ్ళీ కోడింగ్ ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు తను ఈ మానిటరింగ్ సైడ్ వచ్చాడనమాట. ఆ మానిటరింగ్ అతను నేను అడిగినప్పుడు అతని రోల్ గురించి అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ట్రాఫిక్ మానిటరింగ్ సింపుల్గా అని చెప్పాడు. లైక్ ఒక సర్వర్ అనేది బిజీ అయినప్పుడు, ట్రాఫిక్ అనేది పెరిగి లేదా సర్వర్ డౌన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక సర్వర్ని క్రియేట్ చేసి ఆ డేటా అనేది మిస్ అవ్వకుండా ఈ సర్వర్లో ప్లేస్ చేసి అక్కడ ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసి వీళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. సో దాంట్లో అతను చెప్పింది ఏంటంటే మాకు అసలు కోడింగే ఉండదు, జస్ట్ మాకు టూల్స్ ఉంటాయి అంతే. ఆ టూల్స్ అనేది మేము లైక్ ఆ టూల్స్ కూడా మాకు యాప్లు ఉంటాయి, కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, మేము వాటిల్లో రెక్టిఫై చేసుకుంటాము. మాకు ఒక 5-6 members టీం ఉంటారు, మేము అందరం కలిసి ఓవర్ నైట్లో అది చేసేసి మళ్ళీ మార్నింగ్కి యాజ్ యూజువల్గా ఆ సర్వర్ అనేది మేము ఇచ్చేస్తాము క్లయింట్కి అని చెప్పారు. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డేటా అనేది మిస్ అవ్వకుండా వీళ్ళు ఇంకొక సర్వర్ అనేది క్రియేట్ చేసి ఈ డేటాని దీనికి రీడైరెక్ట్ చేసి అది ప్రాబ్లమ్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ఈ డేటాని కూడా దాంట్లో మర్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాంట్లో ప్యాకేజెస్ బాగాలేవా అంటే బాగున్నాయి. సరే మీరు అది కెరియర్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు అంటే చాలామంది లైక్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేదా దాంట్లో సపోర్ట్ ఉండాలి, ఎప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉండాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అదే డెవలప్మెంట్ సైట్ అయితే 8 hours ఒక 5 hours వర్క్ చేస్తాం, లేదా 6 hours వర్క్ చేస్తాం, తర్వాత వెళ్ళిపోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మానిటరింగ్, ఈ ట్రాఫిక్ మానిటరింగ్ అనే రోల్ కానీ ఈ పర్టికులర్ జాబ్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఈ సపోర్ట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సో డిప్లాయ్మెంట్ కానీ. ఎగ్జాక్ట్లీ, ఐ గాట్ యువర్ పాయింట్. సో వాళ్ళకి ఏమంటే ఎస్పెషల్లీ సపోజ్ నేను చెప్పేవి కదా, నేను డెవలప్మెంట్ వద్దు, నేను సపోర్ట్కి వెళ్ళాలి, ఈజీ జాబ్స్ అని చెప్తా ఉంటాను. రొటేషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ఉండేదని, మానిటరింగ్ టూల్ లెవెల్ మానిటరింగ్ చేస్తానని. సి డజంట్ మ్యాటర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రోల్, ఎనీ టెక్నాలజీ మనకు బర్డన్స్ ఉంది. సింపుల్, నువ్వు డెవలప్మెంట్ ఉంటే నువ్వు నేను కోడ్ కొడతావు, నేను వెళ్ళిపోతాను చెప్తావు. సారీ, మెయింటెనెన్స్కి వస్తావు. మెయింటెనెన్స్ ఉంటే టూల్ లెవెల్ బేస్డ్ ఉంటావు.
టూల్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరింగ్ టూల్ చెప్తారు దాన్ని. మానిటరింగ్ టూల్ అంటే కస్టమర్స్కి ఇష్యూ వస్తుంది, వాళ్ళు ఎలా లాక్ చేయాలి, టికెట్ లాక్ చేయాలి, అది ఒక టూల్, సెంట్రలైజ్డ్ టూల్ కావాలి. ఆ సెంట్రలైజ్డ్ టూల్ నీకు యాక్సెస్ ఉంది, బిజినెస్కి ఉంది, అందరికీ ఉంది. వాడు టికెట్ క్రియేట్ చేస్తాడు, ఆ నెంబర్ సబ్మిట్ కొడితే ఓ గ్రూప్ XYZ గ్రూప్ ఉంది, మీ గ్రూప్, ఆ గ్రూప్కి అసైన్ చేస్తాడు టికెట్, మీకు వస్తుంది, రౌట్ అవుతుంది. మీరు అవుట్ అయితే మీరు మీ క్యూలు చూసి చెక్ చేస్తూ ఉంటారు, టికెట్ పాపప్ అవుతుంది. ఓ కస్టమర్ రైజ్డ్ 1 టికెట్ని, అప్పుడు నువ్వు చూస్తూ మానిటరింగ్, సో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ, వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్, వాట్ కైండ్ ఆఫ్ సివియారిటీ, వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఫస్ట్ దీన్ని లెర్న్ చేయాలి. యూ కెనాట్ సింప్లీ డిటర్మైన్ దట్ జస్ట్ టూల్ కదా, టికెట్ కాదంటే దీంట్లో రోల్స్ ఉంది. ఏమంటే లెవెల్ 1, లెవెల్ 1.5, లెవెల్ 2, లెవెల్ 3 మానిటరింగ్లో సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో నువ్వు లెవెల్ 1 అంటే నీకు ఏం వర్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు టికెట్ 24/7 మానిటరింగ్ ఉండాలి. టికెట్ వస్తే నువ్వు టికెట్ కన్సర్న్ టీమ్కి అసైన్ రౌట్ చేసేయాలి, అంతే నీ వర్క్. అదిలో ఏదైనా SOP రిలేటెడ్ బేస్డ్ ఉంటే మీరే రిజాల్వ్ చేసేస్తారు. ఎట్లా అంటే సపోజ్ ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలని అడుగుతాడు, రిక్వెస్ట్ వస్తుంది, అది మీకు ఆల్రెడీ మీకు సపోర్ట్ టీం వాళ్ళే చెప్తారు, ఇది ఈజీ వర్క్ మీరే చేసుకుని చెప్పేస్తారు L1 పాయింట్లో. ఇది ఏమి లేదు, SOP డాక్యుమెంట్ 4 స్టెప్స్ ఉంది, ఇక్కడ లాగిన్ చేయి, దీన్ని రన్ కొట్టు, రిపోర్ట్ జనరేట్ అవుతుంది, సేవ్ అవుతుంది, మెయిల్ పంపించే వాళ్ళకి కస్టమర్. ఇలా సింపుల్ ఉంటే నువ్వేం చేస్తావు, దిస్ ఇస్ SOP డ్రివెన్ వర్కా లేదా, ఎస్ అంటే నువ్వు చేస్తావు, లేదంటే కన్సర్న్ వాళ్ళు ఏం చేస్తారంటే డీబగ్ చేస్తారు, ఏం ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దే గోనా స్టార్ట్ డీప్ డైవింగ్ ద ఇష్యూ. వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు, అది ఈజీ ప్రాబ్లమ్, స్ట్రైట్ ఫార్వర్డ్, కాన్ఫిగ్ చేంజెస్, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు. లేదు ఇట్స్ కైండ్ ఆఫ్ అ బగ్, ఇట్స్ గోన్ బి ఏ కోడ్ చేంజ్, అలా అంటే అప్పుడు L2, L3 వాళ్ళిద్దరు చేస్తారు, మెజారిటీ L2 చేయాలి. L3 అనేది ఏమంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ బగ్ ఫిక్స్ ఆర్ ఎన్హాన్స్మెంట్, కంప్లీట్గా కోడ్ చేంజెస్ కావాలి, దీన్ని ఫిక్స్ చేయాలంటే కోడ్ ఫిక్స్ కావాలి. సో L3 టీం వాళ్ళు అక్కడ కోడ్ రైటింగ్ రావాలి. సో నీకు వచ్చి యు ఆర్ నాట్ రైటింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్. L3 మీన్స్ ఎగ్జిస్టింగ్ కోడ్ మీద జస్ట్ ఫిక్స్ చేయాలి, ఇక్కడ ట్రూ అనేది దాన్ని పారామీటర్ ఫాల్స్ పారామీటర్ చేంజ్ చేసి కోడ్ డిప్లాయ్ చేయాలి, అంతే, సింపుల్ లైక్ దట్. బికాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ప్రొడక్షన్ లైవ్ అవుతుంది. సో ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్ మెయింటెనెన్స్ ఆల్సో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రోల్స్. దాంట్లో నువ్వు ఎంటర్ అయితేనే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నాకు వచ్చి నాకు మంచి నాలెడ్జ్ ఉంది, సో ఐ వాంట్ టు జస్ట్ గో ఫర్ లెర్నింగ్ లిటిల్ బిట్ ప్రోడక్ట్ లెవెల్, ఐ కెన్ ఆల్సో డీబగ్ ద ఇష్యూస్, ఐ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దట్ అనాలిసిస్ స్కిల్ సెట్ ఉంది, అలా చేస్తే నువ్వు ఎంటర్ అయితే నీకు ఐడియాలజీ వచ్చేస్తుంది. ఓకే, టూల్ బేస్డ్ నాలెడ్జ్, అక్కడ టెక్నాలజీ, ఏం టెక్నాలజీ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ ఎలా డెవలప్ చేశారు, మేబీ .NET, జావా, సమ్ అదర్ టెక్నాలజీస్, దాని మీద డేటాబేస్ ఉంది, పైథాన్ ఉంది, యూనిక్స్ ఉంది. ఇలా అంటే వీ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, వై డోంట్ వి సపోర్ట్. అప్పుడు నీకే క్వశ్చన్ వస్తుంది, సపోజ్ ఇక్కడ వేరే టూల్ వాడుతున్నారు, వేరే టెక్నాలజీ వాడుతున్నారు, అప్పుడు నీకు అది తెలియదు అంటే నువ్వేం చేస్తావు, స్టెప్ బ్యాక్ వస్తావు. సో ఇది మనకి తెలియదు, మన టెక్నాలజీ నేర్చుకోవాలి, లేకపోతే స్విచ్ కావాలి రోల్. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే ఐటీలో ఖచ్చితంగా ఒక టూల్ వస్తే సరిపోదు, ఒక టెక్నాలజీ వస్తే సరిపోదు, అన్ని నేర్చుకోవాలి, అన్ని తెలిసి ఉండాలి, ఎప్పటికప్పుడు అప్ స్కిల్లింగ్ ఉంటేనే అప్గ్రేడ్ ఐటీలో సర్వైవ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా ఐటీలో అంటే ఖచ్చితంగా అప్ స్కిల్లింగ్ అనేది కంపల్సరీ ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా సినారీ చెప్పాలంటే నేను ఫుల్ స్టాక్ డెవలపర్ జావా మీద స్టార్ట్ అయ్యాను, కానీ యాజ్ అ ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు నాకు జావా వల్ల డిప్లాయ్ చేశారు. జావా చిన్న ప్రాజెక్ట్స్ L3లో సపోర్ట్ చేశారు, నన్ను ఫస్ట్ స్టార్ట్ చేశారు. L3లో చిన్న బగ్ ఫిక్స్ ఎన్హాన్స్మెంట్ చేశారు. ఇనిషియల్ గా నేను స్ట్రగుల్ అయ్యాను, నాకు ప్రాసెస్ తెలీదు మనకి కెరియర్ స్టార్టింగ్ లో వాట్ ఈస్ డెవాప్స్ టూల్స్ తెలియదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ డిప్లాయ్ చేయాలి, కోడ్ ఎక్కడ బిల్డ్ చేయాలి, జార్ ఎక్కడ డెవలప్ చేయాలి, దాన్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి నాకు తెలియదు. మన కాలేజీలో మనం చదవదు కదా, మనకి అంత నాలెడ్జ్ ఉండదు. సో మన ఇనిషియల్ గా మనకి వచ్చి టీమ్ హెల్ప్ చేస్తారు. సో నువ్వు కోడ్ కొడతావు, అన్నీ చేస్తావు, ప్రాసెస్ మిమ్మల్ని ఇనిషియల్ స్టేజ్లో మనం ట్రాక్ చేస్తారు, ఇలా చేయాలి, దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్, దిస్ ఇస్ వాట్ ద టూల్ లుక్స్ లైక్, యూ హావ్ టు డూ లైక్ దిస్, యూ హావ్ టు బిల్డ్ ద కోడ్, take out of the jar failure, go to Jenkins, go for PR approval and go to production, do the deployment in UCD. So ఇలా స్టెప్ బై స్టెప్గా వెళ్తూ ఉంటారు. సో అప్పుడు నేను కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో 1 year 2 years ఉండినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్, దిస్ ఇస్ వాట్ ప్రాసెస్. దీన్ని నేర్చుకుంటే ఇంకేముంది నాకు. తర్వాత నేను ఇలా నెక్స్ట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నాకు 4 years వెళ్ళింది. నేను ఒక లైఫ్ సైన్స్ ప్రాజెక్ట్, గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అర్థం, ఒక
లైఫ్ సైన్స్ కంపెనీలో ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అది లైఫ్ సైకిల్ ఉంది. ఇప్పుడు మీరు టాబ్లెట్స్ వాడతారు కదా, ఓ నార్మల్ పీరియడ్ ఓ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ కావాలి? ఎగ్జాంపుల్ అడుగుతున్నాను, ఒక అసంప్షన్గా చెప్పు. ఒక 30 to 90 days అనుకుందాం. ఒక టాబ్లెట్ బయట మార్కెట్ రావాలంటే 15 years అవుతుంది. ఓ 15 years. 15 years. సో ఒక టాబ్లెట్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక టాబ్లెట్ స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఎండ్ మార్కెట్ రావాలంటే 15 years, మినిమం 10 to 15 years. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్. అది డ్రగ్ డెవలప్మెంట్ కంపెనీ లైఫ్ సైన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అది నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, నాకు రిపోర్ట్ ఒక టూల్ ఒకటి ఉంది. ఆ రిపోర్ట్ ఏమంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఇనిషియల్గా అనిమల్ టెస్ట్, యానిమల్స్ మీద వాళ్ళు యానిమల్ టెస్ట్ చేస్తే అది లేదా రిపోర్ట్ డైలీ జనరేట్ చేస్తారు. డ్రగ్ 0.5 ఇస్తారు, దాన్ని ఆఫ్టర్ 24 hours మానిటర్ చేస్తారు రీసెర్చ్ R&D డిపార్ట్మెంట్లో. వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఒక టూల్లో అప్లికేషన్లో రియల్ టైమ్గా, ఓకే టుడే ఐ గేవ్ 0.25 దిస్ XYZ డ్రగ్, ద నెక్స్ట్ డే దిస్ ఇస్ వాట్ ద అవుట్కమ్. ఏమైంది, ఆ యానిమల్కి ఏమైంది, ఫీవర్ వచ్చిందా, పారాలిసిస్ వచ్చిందా, ఏదో సైడ్ ఇంపాక్ట్ వచ్చిందా, ఇవన్నీ అప్లికేషన్లో వాడతారు వాళ్ళు. మాకు అది టూల్, మాకు అది జనరేటెడ్ టూల్. అది నేను నాకు అప్పుడు చూస్తే నాకు ఐ వాజ్ షాక్డ్. మేబీ డై కూడా అయిపోతుంది చిన్నది, ఏమంటే అది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఏమో వచ్చింది, వాళ్ళు రిపోర్ట్లు చేస్తారు. అక్కడ మన సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే ఆ రీసెర్చ్ దట్ గే వాట్ ఈస్ డూయింగ్ ఈస్ ఈస్ ఎంటరింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద టూల్. ఎంటర్ చేస్తాడు, చేసి దాన్ని సేవ్ చేసేస్తాడు. అది వేరే టీంకి వెళ్తుంది, వాళ్ళు రివ్యూ చేస్తారు. వాళ్ళు మళ్ళీ దీన్ని వేరే కలపాలి, వీళ్ళు చేంజ్ చేయాలి, డ్రగ్ చేంజ్ చేయాలని చేస్తారు కదా. దిస్ ఇస్ వాట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో అప్పుడు నేనేం చేస్తానంటే, మన ప్రాసెస్ మనకి అండర్స్టాండ్ అవుతుంది. అనిమల్ టెస్ట్ చేస్తారంట, అనిమల్ టెస్ట్ అయిన తర్వాత హ్యూమన్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ మన ఇండియా అవుట్ సైడ్ మన మిగతా కంట్రీలో ఏం చేస్తారంటే, మనకి తెలుసు కదా ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది యూఎస్లో. సిమిలర్లీ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ R&D విత్ ద హ్యూమన్ బీయింగ్స్, దే విల్ కోట్ ఫర్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అంటే నేను వాడుకుంటారు వాళ్ళు. ఎందుకు 1 year నేను వాడతారు రీసెర్చ్కు. నీకు డ్రగ్స్ రోజు ఇస్తారు, టెస్ట్ చేసేది నీ మీద టెస్ట్ చేస్తారు. దానికి క్యూలు ఉంటారు, 100 మందిలు ఉంటారు క్యూలో. ఎందుకంటే ఇంపాక్ట్ నువ్వు ఏదైనా చచ్చిపోతే కూడా, ఇఫ్ యు ఆర్ నో లాంగర్ అయితే కూడా, నీకు ఇన్సూరెన్స్ వాళ్ళు దే విల్ కోట్ ఫర్ 100 మేబీ millions of dollars, సంథింగ్ లైక్ దట్ దే విల్ కీప్ ఇట్. దానికి లైన్లు ఉంటారు. సో గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, యానిమల్ టెస్ట్, హ్యూమన్ బీయింగ్ టెస్ట్, FDA ఫైనల్ అప్రూవల్కి వెళ్ళాలి. తర్వాత ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు దాన్ని బాగా డెవలప్ చేసి మార్కెట్కి వస్తుంది. దిస్ ఇస్ వాట్ ద ఓవరాల్ ప్రాసెస్. ఈ ఓవరాల్ ప్రాసెస్కు వాళ్ళకి సాఫ్ట్వేర్ మీద ఫుల్ డిప్లాయ్మెంట్ చేసే కావాలి, డిపెండెన్స్ ఎక్కువ అక్కడ. అప్పుడు ఆ లైఫ్ సైన్స్ ప్రాజెక్ట్లో మన IT ఫోక్స్ వస్తారు. వాళ్ళు దాని మీద ఒక 100 టూల్స్ వాడతారు, 100 అప్లికేషన్ వాడతారు. సడన్గా ఒక ఎన్హాన్స్మెంట్ వస్తే ఎలా వస్తుంది అంటే, వాళ్ళు రీసెర్చ్ చేశారు, కొత్త ఏదో సక్సెస్ కాలేదు, మళ్ళీ కొత్త సక్సెస్ కావాలంటే వేరే డ్రగ్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అవి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ వర్ IT పీపుల్ నీడ్. నువ్వేం కావాలి, మాకు ఈ డిజైన్ ఇక్కడ చేంజ్ చేయాలి, ఈ టూల్ ఇలా మార్చాలి, ఈ టూల్ ఫంక్షనాలిటీ చేంజ్ చేయండి, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ మాకు కొత్తగా వచ్చింది, ఇప్పుడు మీరు ఈ డ్రాప్ డౌన్ ఈ అప్లికేషన్లో చేంజ్ చేయాలి. సో లైక్ దట్ సపోర్ట్లీ మనకి ఫుల్ రోల్స్ ఉంది. నువ్వు ఎంటర్ అయితే నీకు క్లారిటీ 1 by 1 వస్తుంది. దాంట్లో ప్రొజెక్ట్గా నువ్వు వచ్చి ఎగ్జిస్టింగ్ కోడ్ మీద బగ్ ఫిక్స్ ఎన్హాన్స్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇవాళ కోడ్ లెవెల్ నాలెడ్జ్ లేకపోతే కూడా చేయొచ్చు. లేదు ప్యూర్ డెవలప్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడ వెళ్తున్నా లెర్నింగ్ ద ఫస్ట్ ప్రాసెస్. ఆ లెర్నింగ్ అవి నేర్చుకుంటే యూ విల్ గెట్ ఇట్ అడాప్టెడ్. ఓకే అన్న, వచ్చింది కదా క్లారిటీ. ఇప్పుడు మన జూనియర్స్ అయినా కానీ, లేదా ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, సో ఇప్పుడు వాళ్ళు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఇదే ఈ టెక్ స్టాక్ కానీ, డొమైన్ కానీ, ఈ అసలు ఇండస్ట్రీ గురించి అసలు టోటల్ ఐడియా లేకుండా అయిపోయింది. ఏదో నేర్చేసుకునే వాళ్ళంటే నేర్చుకుంటున్నారు, అప్లై చేయాలి కాబట్టి అప్లై చేస్తున్నారు అన్న థాట్లోనే ఉన్నారు. సో మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు, మీరు పాస్డ్ అవుట్ అయ్యి లేదా గ్రాడ్యుయేట్ అయిపోయినప్పుడు మీరు ఏం చేశారు మీ ఫస్ట్ జాబ్ రావడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్ క్యాంపస్ వచ్చింది అనుకున్నాం, మీకు ఆన్ క్యాంపస్ రావడానికి మీకు ఏం చేశారు? తర్వాత లేదు నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, నాకు ఆఫ్ క్యాంపస్ వచ్చిందంటే దానికి మీరు ఏం చేశారు? సో ఇప్పుడు చాలా మంది 80% ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్యాంపసే చూస్తున్నారు. ఎందుకంటే ఆన్ క్యాంపస్ తక్కువ, వాళ్ళు హై లెవెల్లో ఉండాలి కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆఫ్ క్యాంపస్లో వచ్చేసరికి
చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలంటే అసలు మీరు ఏం చెప్తారు వాళ్ళకి, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని? ఎగ్జాక్ట్లీ. నేను యాజ్ సూన్ యాజ్ కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నప్పుడు ఒక మ్యాజిక్ చేశాను. ఎలా మ్యాజిక్ అంటే ఐ స్టార్టెడ్ సెండింగ్ ఇన్ ఈమెయిల్స్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్. నేను డబ్బులు ముగ్గురికి ఇవ్వలేదు, నేను మెయిల్ పంపించాను. ఐ హావ్ అ టెక్నాలజీ, ఐ హావ్ స్ట్రాంగ్ స్కిల్ సెట్, ఏమేమి కాలేజీలు నేర్చుకున్నానో నాకు తెలుసు. వాట్ ఎవర్ ఐ లెర్న్ సో ఫార్ అండ్ న్యూ ఇట్. ఇప్పుడు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, గివ్ మీ సమ్ ఆపర్చునిటీ. నేనేం చేశానంటే అన్ని ఆర్గనైజేషన్స్కి మెయిల్ పంపించాను. టీసీఎస్కి మెయిల్, ఇలానే లుకింగ్ ఫర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, గివ్ మీ అన్ ఆపర్చునిటీ. ఇలాగే మన ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్, రీసెర్చ్ R&D ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఢిల్లీలో DRDO ఉంది కదా, దానికి పంపించాను. CSIR రీసెర్చ్ సెంటర్ ఇన్ చెన్నై, దానికి పంపించాను. మన హైదరాబాద్ కపుల్ ఆఫ్ బెల్ అని అందరికి పంపించాను. నాకు 2 ఆఫర్ వచ్చింది ఫైనల్ ఇయర్లో. DRDO నుంచి నాకు CSRకు నన్ను అపాయింట్ చేశారు. నీకు వన్ ఆఫ్ ద రోల్ ఈస్ అవైలబుల్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ సెట్, సో యూ కెన్ వర్క్ హియర్ ఫర్ 3 months అని చెప్పారు. నన్ను ఏం చేశారంటే నువ్వు ఢిల్లీకి వద్దు, నువ్వు చెన్నైకి వెళ్ళు అని చెప్పారు. చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో తారమణిలో CSIR ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్తారు, SERC. అక్కడ వెళ్తే వాళ్ళు ఏమంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది కదా మనకి, ఇస్రో వాళ్ళది, వాళ్ళ శాటిలైట్ కమ్యూనికేషన్ డిజైనింగ్ జరుగుతుంది అక్కడ. దానికి డెవలపర్స్, వెబ్ డెవలపర్స్ కావాలి అక్కడ. వాళ్ళకి స్టూడెంట్స్నే మనకి స్టైఫండ్ ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు జావా, JSP సర్వ్లెట్ ఇలా అని చెప్తే, మాకు ఇక్కడ వచ్చి విజువల్ స్టూడియోలో జరుగుతుంది అన్ని ఇట్ ఇస్. సో వీఆర్ లుకింగ్ ఫర్ అ C#. నేను అది తెలుసుని చెప్పాను ఇనిషియల్గా. మళ్ళీ నేనేం చేశానంటే ఆ స్టెప్ ఇన్, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అన్ని కన్ఫర్మేషన్ అన్నీ అయిపోయింది. సో అండ్ సో డేట్కి వచ్చి జాయిన్ చేయని చెప్పారు. నేను జాయిన్ అయ్యాను CSIRలో రీసెర్చ్ సెంటర్లో. జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ ఏమి ఇచ్చారంటే, అక్కడ నీకు టైమింగే ఉండదు, పెద్దగా టైమింగ్ ఇవ్వరు. జస్ట్ గో అండ్ స్టార్ట్ వర్క్. అక్కడ అందరూ ఎవరంటే PhD రిసోర్స్, అంతే రీసెర్చ్ సెంటర్ అది. మనకి స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఎంతగా ఉంటారు, దీస్ గైస్ ఆర్ వెరీ యాక్టివ్ గైస్, దే వాంట్ టు జస్ట్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ గివింగ్, దే విల్ సింప్లీ స్పీడ్ అప్ ద ప్రాసెస్, దే విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. అంతే కదా, మన ఫ్రెషర్స్ కదా, ఎంత స్పీడ్గా ఉంటాం మనకు తెలుసు. సో దే గేవ్ మీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, యూ హావ్ టు డూ దిస్ వన్, వెబ్ డెవలప్మెంట్. సో మనకి డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చేసారు, ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్ట్రగుల్ అవుతారో మనకి తెలుసు కదా. మన ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ, ఫ్రెషర్ ట్రైనింగ్ సెంటర్ అని ఒక క్లాస్ రూమ్ ఉంది, దాంట్లో పూల్ డిప్లాయ్ చేస్తారు నేను. అది ఏమంటే ఎవ్రీడే 1 hour అక్కడ తీసుకెళ్తారు. ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తారు, ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ వెళ్ళి దాని మీద నేర్చుకున్నాను నేను. సో దట్ ఈస్ హౌ ఐ డిడ్ ఫర్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ కాలేదు. నేను క్యాంపస్ ఇంటర్వ్యూ ట్రై చేస్తూ ఉంటాను, కాలేదు. ఏం ట్రై, బేసిక్ ఏం చెప్తారు మనకి, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటారు, తీసుకున్నాం మనము, ట్రై చేస్తూ ఉంటాం, ఆప్టిట్యూడ్, అనలిటికల్ థింకింగ్ అది ఇది చెప్పారు. ట్రై చేస్తాను, ఏది కాలేదు. కాలేజ్ అయిపోయింది, బయట వచ్చాను. బయట వచ్చిన తర్వాత మనం హైదరాబాద్కు అక్కడికి వెళ్తాం కదా. హైదరాబాద్ వెళ్ళి అంటే రోజు ఏం చేయాలి మనము, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉంది, రెజ్యూమ్ తీసుకుని వెళ్ళాలి, అప్లై చేయాలి, లోడ్ చేయాలి, దాని మీద రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. మీన్ వైల్ నేనేం చేశానంటే, ఈ కరెంట్ ట్రెండ్లో ఏ టెక్నాలజీస్ ఉంది, మా ఎక్స్పీరియన్స్ రిసోర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, యూ హ్యావ్ టు స్టార్ట్ ద కెరియర్ విత్ దిస్ వన్, యూ హ్యావ్ టు గో త్రూ దిస్ వన్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్, నువ్వు టెక్నాలజీ మీద ఫాస్ట్గా వాడు. ఏమో నేను అన్ని బేసిక్ నేర్చుకున్నాను. సి అంటే ఏమి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏమే, బ్యాక్ ఎండ్ అంటే ఏమే, ఇన్ బిట్వీన్లో నేను నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకున్నాను, రోజు బేసిక్ నేర్చుకుంటాను. డేటాబేస్ మీద అంటే నా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డేటాబేస్లో బేసిక్స్ అడుగుతారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బేసిక్స్ అడుగుతారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నీకు వాళ్ళ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ నీకేం తెలుసు అని అడుగుతారు. నీకు పైథాన్ అంటే పైథాన్లో క్వశ్చన్ అడుగుతారు. నువ్వు జావా అంటే జావా, వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ బేస్డ్ ఆన్ దట్లీ దే విల్ స్టార్ట్ రెస్పాండ్. నేను అలా బేసిక్స్తో చదివాను. మనకి ఒక ఫిగర్, హై లెవెల్ ఫిగర్ తెలాలి, SDLC లైఫ్ సైకిల్ తెలిసి బేసిక్ తెలుసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ ఎవ్రీవేర్. మళ్ళీ నేను ఆఫ్ క్యాంపస్కి వెళ్ళాను. ఆఫ్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నేను క్లియర్ చేశాను. సెకండ్ రౌండ్ ఫంక్షనల్ టెక్నికల్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు, టెక్నికల్ రౌండ్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏం చెప్పారు, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ అంటే వాట్ యువర్ ఫెమిలియర్ విత్ విచ్ టెక్నాలజీని అడిగారు. నేను జావా అని చెప్పాను. జావా మీద క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్వశ్చన్ అగైన్ స్టార్ట్ అయ్యింది ద హూప్స్. సో నువ్వు ఏం ఆన్సర్ చేస్తావో నీ ఆన్సర్ నుంచి వాళ్ళ క్వశ్చన్ వస్తుంది. హూప్స్ నేను 5-10 కాన్సెప్ట్ చెప్తా ఉంటే వాళ్ళ 5-10 నుంచి ఇంకేం తెలుసు,
ఇంకేమి ఓకే నువ్వు సో ఏదో నీకు ఈ 5-10లో నీకు ఆ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటాను అడుగుతాడు. నాకు ఇన్హెరిటెన్స్ స్ట్రాంగ్ అంటే గబుక్కుని పేపర్ ఇచ్చాడు సింటెక్స్ అంటాడు. సో బేసిక్ సింటెక్స్ పెద్ద ఏం లేదు. నీకేమి హెడర్ ఫైల్ ఉండాలి, క్లాస్ రాయాలి, క్లాస్ ఇంటర్ఫేస్ చేయాలి, 2 క్లాస్ డిరైవ్ చేయాలి. సో ఇది మనకి బేసిక్స్. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే యాజ్ ఎ ఫ్రెషర్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఫర్ ఎనీ ఆప్షన్ అంటే ఫస్ట్ బేసిక్లో కొంచెం స్ట్రాంగ్గా ఫండమెంటల్ తెలుసుకోండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ. ఒక ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటే వాడు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమంటే వాట్ యు నో, విచ్ బ్యాక్గ్రౌండ్, నువ్వేం క్వశ్చన్ నువ్వేం ఆన్సర్ చేస్తావో దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ అంటే ఇంటర్వ్యూ డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ అంటే నేను 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు డేటా వర్షన్ 5 years ఉంటే ఎక్స్పీరియన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. అది వాళ్ళకి వచ్చి ఇంటాక్ట్గా నాకు దిస్ ఇస్ వాట్ మై రిక్వైర్మెంట్, దిస్ ఇస్ వాట్ ఐ లుకింగ్ ఫర్ అలా అంటారు. ఫ్రెషర్ అంటే మీకు ఏం ఉండదు. నీకు ఫ్రంట్ ఎండ్ ఏం తెలుసా, డేటాబేస్ అంటే ఏమేమి తెలుసా, డేటాబేస్ ఎందుకు వాడతారో తెలుసా, వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు వాడతారు, టెక్నాలజీ ఎందుకు వాడతారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది. సో మెనీ టెక్నాలజీ ఇన్ అడ్వాన్స్, డేటా సైన్స్ ఎక్కడో వెళ్తుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి చాలా మంది ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, ఏఐ రేపు ఫ్యూచర్ అని అంటున్నారు కదా. సో ఇప్పుడు నేను రీసెంట్గా కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసినప్పుడు, ఈ కొన్ని కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కోడ్ అనేది అదే జనరేట్ చేస్తుంది. సో దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే డెవలపర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. లైక్ యాప్ డెవలపర్స్ కానీ వెబ్ డెవలపర్స్ కానీ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ ఏఐని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా అనేది వర్క్ అనేది తగ్గుతుంది. సో 2-3 చేసే పని ఏఐ ఒక్కటే చేస్తుంది. సో ఇప్పుడు మీరు వాళ్ళకి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి కానీ, గ్రాడ్యుయేట్స్కి కానీ, ఫ్రెషర్స్కి కానీ ఇప్పుడు ఆ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా సర్వైవ్ అవ్వాలి, లైక్ మీరు ఏ టూల్స్ ప్రిఫర్ చేస్తారు అంటే ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకి ఇప్పుడు యాజ్ అ ఫ్రెషర్గా ఉంటే నేను 10 years 15 years ముందుకు నా టెక్నాలజీ డిఫరెంట్ కంప్లీట్లీ మన ఫ్రెషర్ ఉండేటప్పుడు. ఇప్పుడు రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్ ద మార్కెట్ ఈస్ హాట్ కేక్ సాఫ్ట్వేర్లో. నువ్వేమంటే నేను ఇంకా C++ అనుకుంటుంది. ఇప్పుడు ఏమంటే ఏఐ వచ్చింది, ML వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు దాన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఏం చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు, రోజు తిరుగుతూ ఉంటారు బైక్లో, అప్పుడు అక్కడ IBM కంపెనీ ఉంది. IBM కంపెనీ లోపల ఏం చేస్తారు నీకు తెలుసా? తెలీదు. సో నువ్వేం చేస్తావంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి బేసిక్ నేర్చుకోవాలి. దాంట్లో టూల్స్ ఉంటే నువ్వు ఎంటర్ కావాలి టూల్ మీద. ఫస్ట్ ఇనిషియల్గా వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చింది మార్కెట్కు, స్పీడప్ చేస్తుంది అన్ని ప్రాసెస్. మన హ్యూమన్ మెంటాలిటీ మనం ఏం థింక్ చేస్తామో దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు చేసే వర్క్తే గబుకని చేసేస్తుంది. అది బటన్ టచ్ చేస్తే అయిపోతుంది. ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఏఐ టూల్ వచ్చేసి ఓకే అక్కడ క్లిక్ చేయి, అది చేయి, ఇది చేయి అని ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ ఇచ్చేస్తుంది. అది రీజన్ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఐటీలో ఏమవుతుందంటే దీనికి ముందు చిన్న వర్క్ అంటే మాన్యువల్గా అన్ని చేస్తూ ఉంటారు. అది చాలా మాన్యువల్ వర్క్ ఎక్కువ ఎఫర్ట్ ఎలా చేస్తూ ఉంటారు. కంపెనీ ఎండ్ అప్ స్పెండింగ్ మోర్. దీన్ని కట్ ఆఫ్ చేయాలి, డిమాండ్ తక్కువ చేయాలి, వర్క్ తక్కువ చేయాలి. అప్పుడు ఏమంటే స్పీడప్ చేయాలి ప్రాసెస్ చేయాలంటే నాకు బటన్ కొడితే కోడ్ వచ్చేయాలి. సో ఆటోమేషన్ ప్రాసెస్ ఆల్వేస్. నువ్వు ఇప్పుడు 10-20 years ముందుకు నువ్వు ఎవరితో అడుగు, ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేస్తారు అప్లికేషన్లో. చెక్అవుట్ అంటే ఏమంటే రోజు ఇంటికి ఇప్పుడు వర్క్ చేస్తారు కదా, ఆఫీస్ వర్కర్స్ లేబర్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, రోజు రావాలి, ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి క్లీన్ చేయాలి, క్లీన్ చేసి రోజు రొటీన్ వర్క్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆటోమేషన్ చేస్తారు. ఇప్పుడు ఆటోమేషన్ మాన్యువల్గా ఇది లేదు, అన్ని మెషినరీస్ ఇప్పుడు కదా. అలాగే యూ హావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేర్ ఈస్ బీయింగ్ యూస్డ్, ఎక్కడ యూస్ చేయాలి. మెషిన్ లెర్నింగ్ స్ట్రక్చరల్ లాంగ్వేజ్ చాలా ఉంది ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ దీనికి ముందు యూసీ డిప్లాయ్మెంట్ చేసావు కదా, ఇప్పుడు అడ్వాన్స్గా ఎక్కడ డిప్లాయ్ చేస్తావు, క్యూబర్నెటిస్, డాకర్, కంటైనర్స్. సో ఆ అన్ని మెథడాలజీ మీద నువ్వు అడ్వాన్స్ టెక్నాలజీ మీద కొంచెం బేసిక్ నేర్చుకోవాలి. క్వశ్చన్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఉండే ఐటీ వరల్డ్లో నువ్వు అన్నీ తెలుసుకోవాలి. యూ షుడ్ లెర్న్ ద బ్రాడర్ వే. యూ షుడ్ నాట్ స్టిక్ విత్ వన్ టెక్నాలజీ. నో, అదికి నువ్వు ఫుల్ 100% నో, జస్ట్ లైక్ బేసిక్స్. ఇది ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనకి ఏం తెలుసుకోవాలి, మనం ఏం ఆన్సర్ చేయాలి. సో బేసిక్ ఫండమెంటల్ దీన్ని మీరు ఈజీగా మీరు అడాప్ట్ చేసుకోవాలి.
ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు ఏం నేర్చుకోవాలి, అసలు జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, సో ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనేది మొత్తం క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్కి, ఒక గ్రాడ్యుయేట్కి కానీ మీరు యూజ్ చేస్తున్న టెక్ స్టాక్ కానీ, లేదా ఓకే ఈ టెక్ స్టాక్ నేర్చుకోండి మీకు ఈజీగా జాబ్ వస్తుంది, ఇది ఈజీ టూల్స్, ఇవి ఈజీ ఫ్రేమ్వర్క్స్, ఈ సర్టిఫికేషన్స్ చేయండి, ఈ ప్రాజెక్ట్స్ చేయండి, లైక్ ఇప్పుడు మన కోర్సెరా కానీ, యుడేమీ కానీ, ఎడెక్స్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలా చాలా కంపెనీస్ వాళ్ళు సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళే ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏదైనా ప్రిఫర్ చేయాలి, ఏదైనా చెప్పాలి అంటే ఏ ప్రాజెక్ట్స్ చెప్తారు, ఏ టెక్ స్టాక్ అనేది ప్రిఫర్ చేస్తారు ఈజీగా జాబ్ రావాలి అంటే? సో యాజ్ అ ఫ్రెషర్ నువ్వు కార్పొరేట్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీ, వాట్ ఎవర్ ఐటీ ఫీల్డ్ ఎంటర్ కావాలంటే బేసిక్ అన్ని ఫండమెంటల్స్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే నువ్వు ఐటీఐఎల్ సర్టిఫికేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్టిఫికేట్స్. టెక్నాలజీ మీద అంటే జావా అంటే జావా నేర్చుకోండి, బట్ బ్రాడర్గా వద్దు. బేసిక్స్ యాజ్ అ ఫ్రెషర్ అంటే బేసిక్ వెళ్ళాలి. దాని తర్వాత క్లౌడ్. ఇప్పుడు అందరూ వచ్చి డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారు, క్లౌడ్ మీద చేస్తారు. డేటా స్టోరేజ్ క్లౌడ్లో జరుగుతుంది ఇప్పుడు అన్ని, అంత స్పీడప్ అయిపోయింది. క్లౌడ్ అంటే నువ్వు ఏదో క్లౌడ్ తెలుసుకోవాలి. వి హ్యావ్ ఏడబ్ల్యూఎస్. మనకి దీంట్లో 2 types ఆఫ్ క్లౌడ్ ఉంది. ఒకటి ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ప్రైవేట్ పబ్లిక్ ఉన్నప్పుడు ఇప్పుడు పాతది ఒక్కరు ఇప్పుడు యూజ్ చేయరు. ఈ పివోటల్ పీసీఎఫ్ ఉంటారు, పివోటల్ క్లౌడ్, ఈ పేజర్ క్లౌడ్, ఎలా పాత క్లౌడ్స్ ఉంది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ క్లౌడ్స్ ఏమి ఏడబ్ల్యూఎస్ ఉంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంటారు, అష్యూర్ ఉంటారు, గూగుల్ క్లౌడ్ ఉంటారు. దాని మీద ఏదో సర్టిఫికేట్ తీసుకోవాలి, మీరు డిఫరెన్స్ నేర్చుకోవాలి, వాట్ ఈస్ వాట్ అలాంటి. దాని తర్వాత మనకి క్యూబర్నెటిస్, డాకర్, కంటైనర్స్, నోడ్స్ చాలా ఉంది. సో యూ హ్యావ్ టు పిక్ ఎనీ వన్ ఆఫ్ దమ్. ఒక డిప్లాయ్మెంట్ అంటే ఒక డిప్లాయ్మెంట్ టూల్, ఒక క్లౌడ్ అంటే ఏదైనా ఒక క్లౌడ్. సో అన్ని టచ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ 360 అంటే కాదు, 360లో ఒక్కొక్కటి పిక్ చేసుకోవాలి. నాకు ఫ్రంట్ ఎండ్లో ఒకటి జావా, ఓకే, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఒకటి, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆర్ వాయిస్, లినక్స్, వినక్స్, యునిక్స్ ఒకటి, క్లౌడ్లో ఏదైనా ఒకటి, కంటైనర్, డాకర్, ఇలాగే డెవాప్స్ టూల్ ఒకటి. సో అన్నిట్లో ఒక టూల్ లెర్న్ చేసుకుంటే యూ విల్ బి ఫెమిలియరైజ్డ్. ఓకే, ఒక డేటాబేస్, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఒక క్లౌడ్, ఒక ఓఎస్, ఇలాగా అన్నిట్లో ఒక్కొక్కటి పిక్ చేసుకుంటే ఈజీగా ఫుల్ఫిల్ ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కళ్ళు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అలా ఉంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోండి, అది చేసుకుంటే మీకు ఈజీగా జాబ్ వస్తుంది, మీ లింక్డ్ఇన్ ఇలా క్రియేట్ చేసుకోండి, మీ సర్టిఫికేషన్స్ పోస్ట్ చేయండి, హెడ్లైన్ ఇలా ఉండాలి, అబౌట్ ఇలా ఉండాలి. వెదర్ అది నువ్వు నిజంగా చేస్తున్నావో లేదో అనేది సెకండరీ. బట్ అందరూ ఏం చేస్తున్నారు, ఓకే నిజంగా లింక్డ్ఇన్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయేమో అని చెప్పి లింక్డ్ఇన్ అందరు క్రియేట్ చేసుకుంటున్నారు. లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లైంట్స్ ఏంటంటే కాల్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు, నేను చాలామందికి కనెక్షన్స్ పెంచుకుంటున్నాను, మళ్ళీ నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నాను లింక్డ్ఇన్లో అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్డ్ఇన్ యూజర్స్కి? ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, లెట్ మీ షార్ట్ అండ్ దిస్ ప్రాసెస్. ఓకే, నువ్వు కాలేజ్ ఎందుకు చదువుతున్నావు, ఎందుకు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కేటగిరీ ఇస్తారు కదా, వీఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ బీఈ గ్రాడ్యుయేట్స్ అలా అంటారు. ఎందుకు చెప్తారు అక్కడ, వై నాట్ బీఎస్సీ, వై నాట్ అదర్ గ్రాడ్యుయేట్స్? సో దట్ ఈస్ కాల్డ్ క్రైటీరియా అంటారు. ఫిల్టరేషన్ చేస్తారు, మాకు ఈ జాబ్కు ఇలా సోర్సెస్ కావాలని చెప్తారు. సిమిలర్లీ లింక్డ్ఇన్ అనేది ఏమంటే ప్రొఫైల్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ దే విల్ ఫిల్టర్. అది ఫిల్టరింగ్ క్రైటీరియా అంతే. సో ఇప్పుడు నువ్వు ఒక కంపెనీకి వెళ్ళాలంటే నువ్వు వచ్చి నాకు బీఈ 4 years కంప్లీట్ చేస్తుంటే లోపల ఎంటర్ అవుతావు, ఫస్ట్ స్టెప్. సిమిలర్లీ ఇఫ్ సంబడి వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ప్రొఫైల్ అంటే హై లెవెల్, నువ్వు 100 lines 200 lines రాసి 3-4 pages లింక్డ్ఇన్లో ప్రొఫైల్ రెజ్యూమ్ పెడితే ఒకరు చదవరు. డజంట్ మేక్ సెన్స్. కీప్ ఇట్ వన్ పేజ్. నీ నేమ్, అడ్రస్ ఇదన్నీ వద్దు, జస్ట్ నేమ్ ఇక్కడ కార్నర్లో 2 pagesలో నీ ఫోన్, కాంటాక్ట్ నెంబర్, దట్స్ ఇట్. ఆల్ వి నీడ్ ఈస్ నీకేం టెక్నాలజీ తెలుసు, ఏది ఫెమిలియర్, అంతే. మెయిన్ ఆ బ్యాండ్ విత్ అక్కడ చూపించాలి. ఓకే, అది స్ట్రాంగ్గా ఉంటే హెచ్ఆర్ వెళ్తాడు, చూస్తాడు, ఫస్ట్ 1 time చదువుతాడు, అంతే. వాడు 100 ప్రొఫైల్ ఉంది వానికి, వాళ్ళు అన్నీ చదవడు కదా, వాడు ఏం చేస్తూ ఉంటాడు, దే లుక్ ఫర్ ఎ కాంటెక్స్ట్, వాట్ ఈస్ వెయిటేజ్ ఫర్ ఇస్. ఓకే, he has done so many certificates, he has know lot of
technologies. He know a lot of cloud things. He has done a lot of achievements in college for projects, real-time projects and scenarios. This is what the weightage which is giving for it freshers. యాక్చువల్ ఫ్రెషర్ అంటే ఏదని పట్టాలి. నేను ప్రాజెక్ట్ చేశానని చెప్పేసి 50 లైన్స్ అండర్లైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. లేమన్ టర్మినాలజీస్లో హై లెవెల్లో ఈ టెక్నాలజీ నాకు తెలుసు, ఇది తెలుసు, దిస్ ఇస్ వాట్ మై వెయిటేజ్, దిస్ ఇస్ మై అచీవ్మెంట్ అని సింపుల్ పెట్టేస్తే ఈజీలీ గ్రాప్ చేసుకుంటారు. ఒక 10 ప్రొఫైల్ అంటే 10లో 2 పిక్ చేయాలంటే నీది యూనిక్గా ఉండాలి. యూ కెనాట్ సేమ్ ఫర్ ఆల్ 10. యూనిక్గా ఉండాలంటే యూ హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఓకే, యూ గాట్ ఇట్ రైట్. సో దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ మేక్ ఇట్ సింపుల్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. రైట్. యా, ఓకే అన్న. అయితే ఇప్పుడైతే ఇంకా డెవలపర్గా కానీ లేదు నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కానీ అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ జాబ్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా నుంచి యూఎస్ ఎలా రావాలి, లేదా అదర్ కంట్రీస్ ఎలా వెళ్ళాలి, అంటే జాబ్ వీసా మీద అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.